హాయ్ అండి. అందరికీ నమస్తే. మరి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతి నెల మనం ఏదైతే అహింసయుత భూమాత సాక్షాత్కారం కోసం మనం చేసుకుంటూ వస్తున్నామో 11 రోజులు, ప్రతి నెల మొదటి 11 రోజులు చేసుకుంటూ వస్తున్నాము ఫ్రెండ్స్. సో, మరి అందులో భాగంగానే ఈరోజు కూడా మరి ఇవాళ మీ ముందుకు ఇలా రావడం జరిగింది. మరి 11 గంటలకు ఫస్ట్ మనకు తెలుసు ఏకతా ధ్యానం అనేది ఉంటుంది. 11 నిమిషాలు. సో, ఫ్రెండ్స్ అందరం కూడా ధ్యానానికి ఉపక్రమించేసుకుందాం. మరి అందరికీ తెలుసు. మరి ఎలా కూర్చోవాలి, ఎలా సంసిద్ధులం అవ్వాలి ఈ ధ్యానానికి అని చెప్పేసి. సో, స్థిర సుఖ ఆసనంలో కూర్చునేసేద్దాము ఫ్రెండ్స్. ఎవరు ఎక్కడ ఎలాగా ఉన్నా సో, చైర్‌లో అయినా, మరి సోఫాలో అయినా ఎలా కూర్చున్నా కూడా కూర్చోండి. ఫస్ట్ కళ్ళు 2 మూసేసుకుందాము. బ్రెయిలలో బ్రెయిలు పెట్టేసుకుందాము ఫ్రెండ్స్. చైర్స్‌లో, సోఫాలో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 ఇలా క్రాస్ చేసేసుకుందాం. కింద కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చండి. అలాగే బాస్కెట్‌లో వేసుకొని కూర్చోవచ్చు. సో, ఫ్రెండ్స్ మరి కూర్చోగానే బ్రీతింగ్‌ని గాలిని ఏదైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో అప్పుడే వెంటనే కూర్చోగానే గమనించకండి ఫ్రెండ్స్. కాసేపు అలా అలా రిలాక్స్ అయిపోయి, ఈ అందరిని, అన్నింటిని కాసేపు మరిచిపోదాం మరి. ఇక్కడ మనతో మనముండే ఇవి అద్భుతమైన క్షణాలు ఫ్రెండ్స్. కాబట్టి అందరం కూడా ఈ ధ్యానానికి ఉపక్రమిద్దాం. నెమ్మది నెమ్మదిగా మనలో కలుగుతున్న ఆలోచనలను గమనిస్తూ, అప్పుడు మనలో సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిస్తూ ఉందాము ఫ్రెండ్స్. రమ్య మ్యూజిక్ వినిపిస్తుందా? రమ్య? అవును. అక్క ఇప్పుడు వినిపించట్లేదు. నాకు వినిపించింది. ఓకే. ఇప్పుడు రమ్య? వినిపించట్లేదు అక్క. ఇప్పుడు? వినిపించట్లేదు అక్క. ఇంతకు ముందు వినిపించింది, ఇప్పుడు వినిపించట్లేదు.
ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మన సహజంగా, సరళంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉందాము. వస్తున్న ఆలోచనల వెంట పరుగులు పెట్టకుండా మరి సహజంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ ఉందాము ఫ్రెండ్స్.
ఓకే మాస్టర్స్. నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాము. మన 2 అరచేతులు విడదీసి 2 కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన 2 అరచేతులు చూస్తూ కళ్ళు ఓపెన్ చేసుకుందామండి. సో, ఈరోజు ఈ చక్కటి ధ్యానానికి మన సామూహిక ధ్యానానికి, మన ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన మన గురువు గారికి ఒక్కసారి బిగ్ క్లాప్స్ ఫ్రెండ్స్. మనకై మనకు కూడా. యెస్. థాంక్ యూ సో మచ్. సో, మరి ప్రతి నెల అహింసైత భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడం నా ఏకైక లక్ష్యం. నా ఒకే ఒక కోరిక అని మన పత్రి గారు ఒక గొప్ప నినాదాన్ని తీసుకొచ్చారండి మన అందరికి కూడా. సో, వారు దాన్ని అంటే అందరూ కూడా చేశారు. ఈ అహింస కోసం ఏదైతే చేశారో గొప్ప గొప్ప మహానుభావులంతా ఈ భూమి పైన చేసి వెళ్ళిన వారే. కానీ ఇంతలాగా జనాల్లో తీసుకొచ్చి మార్పు తీసుకురావటం, ఆ విషయం పైన అవగాహనను తీసుకురావటం చేసింది మటుకు మార్పుని తీసుకురావటం చేసింది మటుకు గురువుగారైన పత్రి గారే. సో, మరి అందులో భాగంగానే మనం కూడా ప్రతి నెల ఈ అహింసైత భూమాత సాక్షాత్కారం కోసం మనం ఏదైతే చేస్తున్నామో, ఈ సజ్జన సాంగత్యాన్ని అందు చేస్తూ అందులో ఎంతెంతో జ్ఞానాన్ని అందుకుంటూ మనలో మార్పులు కూడా తెచ్చుకుంటూ వస్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల మనం ఇలా నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే మనం సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఆ జ్ఞానాన్ని అందుకుంటూ మరి ఎలాంటి మార్పులు తెచ్చుకోవాలి? ఈ మరి అహింసకు పాలు పడకూడదు మనం కూడా అంటే, మరి మనలోని మార్పులు ఎలాంటి మార్పులు రావాలి? ఇవన్నీ చాలా ముఖ్యం కదూ! సో, పత్రి గారు ఇవే సూచించారు ముఖ్యంగా. మరి ఈ విషయంలో భాగంగానే చాలా మంది ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. నేనైతే పోరాటం అనే అంటాను. ఎందుకంటే ఆషామాషీ కాదు ఫ్రెండ్స్. ఒక మాంసాహారిని శాకాహారిగా మార్చటం అంటే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నా బిడ్డనే నాకు వినదు. ఇలా కాదు ఇలా చెప్పాలి. ఎలా చెప్తే నా బిడ్డ మారుతుందో, మరి నేను ఒకరు చెప్తేనే మారేదాన్ని నా బిడ్డకి నేనెలా నచ్చచెప్పుకోవాలో తెలీదు ఫ్రెండ్స్. సో, మరి ఇలాంటి సజ్జన సాంగత్యంలోనే ఆ జ్ఞానాన్నంతా మనమంతా కూడా అందుకుంటూ వస్తాం. అందుకే ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ వస్తున్నాం. సో, మరి అందులో భాగంగానే ఈరోజు మనకి గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ధాట్ల రాయి జగపతిరాజు గారు ఉన్నారండి సిద్ధంగా. మరి గుమ్మంకోట ప్రకృతి వ్యాలీ నుండి ఫౌండర్ వీరు. సో, మరి వారిని వెల్కమ్ చెప్పేసుకుందాం. అంతకంటే ముందుగా వారు ఈ సేవా కార్యక్రమంలో ఎస్పెషల్లీ ఈ శాకాహారాన్ని ఎంతలాగా జనాల్లోకి తీసుకెళ్తున్నారంటే దట్ టూ 3 మంత్స్‌గా వారు పాదయాత్ర చేస్తూ ప్రతి ఇంటికి వారు వెళ్తూ ఇందాక అదే అన్నట్లుగా నా బిడ్డకి నేనెలా చెప్పుకోవాలి? మాను అని చెప్పకుండానే ఆ పదాన్ని ఉపయోగించకుండా మళ్ళీ ఎలా నేను చెప్పాలి? సో, ఇవన్నీ కూడా వారు ఒక్కొక్కరికి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తూ ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చారండి. సో, అందుకే వారే దీనికి ముందుగా రావాలని కోరుకున్నా. సో, అలాగే ఈరోజు వచ్చేసారనమాట సారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. సార్ వెల్కమ్ సార్ మీకు. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కి వెల్కమ్ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ సార్. సార్ ఓకే. ప్రతి నెల మనం మరి ఈ కార్యక్రమం చేపడుతూ వస్తున్నాం. అహింసాయుత భూమాత కోసం. వారి జ్ఞానం ఏదైతే సంపాదించుకున్నారో ఈ అహింస కోసం అంటే మెయిన్ ఎస్పెషల్లీ ఫుడ్‌లో మార్పు తెచ్చుకోవాలని, ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలని సో, ఇలా పాటిస్తున్న వారే మన పిరమిడ్ మాస్టర్స్. ఆఫ్ కోర్స్. కానీ ఇంకా ఎలాంటి మార్పులు రావాలని మీ నుంచి నేను కోరుకుంటున్నాను సార్ ఇది. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి చూసారు. అవగాహన చేసుకున్నారు. వాళ్ళ మనస్తత్వాన్ని. ఎలాంటి మార్పులు తీసుకొస్తే బావుంటుంది. ఇంకా మనం దీన్నెలా ముందుకు తీసుకెళ్ళగలం అందరిలోకి. సో, ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి. ఓకే అమ్మా. ఓకే. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ తల్లి. ఆహ్, ఇది ఒక గొప్ప అత్యంత అవసరమైన పని. ఎందుకనంటే మనిషి ఏదైతే మానవత్వాన్ని లేకపోతే అది మనిషే కాదు. మానవత్వమే మనిషి యొక్క లక్షణం. అలాంటి మానవత్వం మరిచిపోయి మరి ఈరోజు ఎంత భయంకరంగా హ్మ్, మాంసాహారం అనేది ఆహారంగా అయిపోయి, మాంసం అనేది ఆహారంగా భావించి మరి అంత అచేతనంగా చాలా ఘోరంగా ఉంది. ఇది నా వరకు నాకున్న అవగాహనలో
ఇది ఒక 40-50 సంవత్సరాల ఆధ్యాత్మిక సంస్థలందరి యొక్క ఫెయిల్యూర్ ఈరోజు ఈ పరిస్థితి. ఎందుకనంటే ఆధ్యాత్మిక సంస్థ భక్తినో లేకపోతే విషయాలను మాట్లాడడం ఒకటే కాదు. ధర్మం లేని ఆధ్యాత్మికత, ధర్మాచరణ లేని ఈ నీతులు, లేకపోతే ధర్మాచరణ లేని ఈ కార్యక్రమాలు. ధర్మం లేకపోతే ఇంకేమి ఉంది? ఇంత అధర్మంగా, ఇంత అన్యాయంగా మనిషి ఇంతమంది మహనీయులు ఈ భూమి మీద అవతరించిన తర్వాత కూడా ఇంకా తింటున్నారు అంటే అందరూ ఏదో ఒక మతానికి, ఏదో ఒక ధార్మిక వ్యవస్థకి చెందిన వాళ్ళే ఉన్నారు. ప్రపంచం అంతా కూడా 90% ఏదో ఒక విశ్వాసాలతో, ఏదో ఒక మతానికో చెందిన వాళ్ళే ఉన్నారు. అయినా కూడా మరి ఇది ఎవరి వైఫల్యం ఇది? అంటే ధర్మాన్ని చెప్పడంలో ధార్మిక సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల యొక్క వైఫల్యం ఈరోజు ఈ పరిస్థితి. సమస్య ఎంత తీవ్రంగా ఉంది అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అత్యంత మరి ఘోరంగా, అచేతనంగా, నికృష్టంగా ఉన్న రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు. ఎందుకని నేను ఈ మాట అంటున్నాను అంటే ఈ 2024 స్టాటిస్టిక్స్ శాకాహారుల సంఖ్య ఎంత ఎంత మంది ఉన్నారు, ఏ ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నారు అనేది చూస్తే ఈ తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా మన 1000 మందికి కనీసం 15 మంది కూడా శాకాహారులు తెలుగు రాష్ట్రాలు. నాగాలాండ్ ఇంత వెనకబడిన ఈశాన్య రాష్ట్రం, వాళ్ళు కుక్కల్ని, కప్పల్ని కూడా చైనీయుల్లాగా తినే ఆ రాష్ట్రం, అలాంటి రాష్ట్రం కూడా 2% శాకాహారులు ఉన్నారు. అంటే 1000 మందిలో 20 మంది కనీసం శాకాహారులు ఉన్నారు. వాళ్ళకంటే కూడా తక్కువగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 98.2% మరి మాంసాహారులు. తెలంగాణలో 98.7% మాంసాహారులు. ఎంత ఘోరమైన స్థితిలో మన రాష్ట్రాలు ఉన్నాయి. ఈ దేశంలో మరి రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలు అబౌవ్ 50%, 70-75% రాజస్థాన్ శాకాహారుల సంఖ్య. కానీ ఇదంతా ఇలాంటి పరిస్థితి, మాంసాహారులు ఇంతగా పెరిగిపోవడం అనేది బహుశా ఏమైంది అంటే సరైన అవగాహన లేదు, అసలు ఆలోచన చేయడం లేదు. మనిషి తన ప్లేట్లో 4 నిమిషాల 5 నిమిషాల రుచి కోసం ఒక జీవి యొక్క ప్రాణం అది విలవెల్లాడుతా చనిపోయింది. ఈ మాంసం ముక్క వెనక ఎంత వ్యధ పడి ఉంటుంది ఆ జీవి. 4 నిమిషాలు 5 నిమిషాల ఆ జిహ్వ చాపల్యం కోసం ఇన్ని లక్షల జీవుల్ని ఎంత ఘోరంగా మరి చంపుకు తినడం అనేది సెకన్కి 255 జీవులు తిండి కోసం చంపేయబడుతున్నాయి సగటున. వేల లక్షల కోట్ల జీవులు ప్రతిరోజు మనిషి తినడం కోసం చంపేస్తున్నాడు. ఇది ఎంత అనాగరికమైన, అసహ్యమైన చర్య. అయితే దీన్ని మనం సమస్యని ఊరిక మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. సమస్య చాలా తీవ్రంగా ఉంది. అయితే సరి అయిన దిశలో వాళ్ళకి ఆ అవేర్నెస్ కల్పించవలసింది. ఏదో నీతి బోధలు చేస్తేనో, కొంతసేపు ర్యాలీలు తీస్తేనో, నినాదాలు ఇచ్చుకుంటే వెళ్ళిపోతాను, పాంప్లెట్లు పంచుతాను, పెద్ద మార్పు రాదు. జస్ట్ 1%కి కూడా మనం రీచ్ అవ్వలేదు ఇప్పటి వరకు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ 40 సంవత్సరాలుగా ఆ మహనీయుడు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని తయారు చేస్తే మనం ఒక 1%ని కూడా టచ్ చేయలేకపోయాం. మార్చడం కాదు, అసలు మన మెసేజ్ ఇప్పుడు సపోజ్ మీరున్న ప్రాంతంలో, మీరున్న గ్రామాల్లో ఒక 1000 మందో 2000 మందో గ్రామస్తులు ఉంటే ఒక 20 మందికి కూడా విషయం తెలియదు. మనం దాంట్లో ఇంకా చాలా చేయవలసింది. అంటే చెప్పేవాళ్ళు చాలా ఎక్కువ మంది అవసరం. సరైన దిశలో అవగాహనతో మార్పు తీసుకురావడానికి పనిచేయాలి. చాలా దృష్టి పెట్టాలి. ఏదో రిచువల్‌గా ఉదాహరణకి మనం చేసే శాకాహార ర్యాలీలు ఏమాత్రము ప్రయోజనాన్ని ఇవ్వవు. ఇంత బండగా అయిపోయిన ఈ మనుషుల హృదయాలు కేవలం మన నినాదాల వల్ల హింసా చూడు, హంస పగడు అని, ఏదో మన శాకాహార చక్రవర్తులు అని ఇలాంటి నినాదాలు
చాలా చీప్‌గా ఉన్నాయి. నవ్వుకుంటున్నారు. ఒక లాఫింగ్ స్టఫ్ లాగా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను 2010లో ఒక 40 డేస్ అహింసా సద్భావన యాత్ర అని చేశాను. 40 రోజులు ఈ తెలుగు రాష్ట్రాల్లో అహింసా సద్భావన యాత్ర 40 డేస్ అక్టోబర్ 2న మొదలుపెట్టి పత్రిజీ జన్మదినం రోజున హైదరాబాద్ చేరి అక్కడ చేయడం. దాంట్లో ఇంచుమించు 3, 4 లక్షల రూపాయల పేపర్‌లు అంటే 4 పేజీల ఆహ్, పాంప్లెట్, చిన్న పాంప్లెట్ కాదు. కొంచెం పెద్దది 4 పేజీల న్యూస్ లెటర్‌ని తయారు చేసి డీటెయిల్‌గా ఆహ్, అప్పుడున్న నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతటిని, సేకరించిందంతటిని ఆ పాంప్లెట్‌లో, ఆ న్యూస్ లెటర్‌లో పెట్టి అందరికి ఇస్తా పెద్ద కాన్వాయ్‌తో ఒక 15, 20 వెహికల్స్ నాకు కూడా ప్రచార రథం, కార్లు ఇవన్నీ పెట్టుకొని చాలా పెద్ద కాన్వాయ్ లాగా అంటే ఎక్కువ మంది రాజకీయ ఊరేగింపులాగా ఉంటేనే మన వాళ్ళ అటెన్షన్‌ని మనం తెచ్చుకోగలుగుతామని మనం ఆ పని చేసాం. నాకేమీ అది సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకని లేదు అంటే చూస్తారు కొంతసేపు. మనం మాట్లాడేది దూరం నుంచి వింటారు. కానీ పర్సన్‌ని కలిసి ఒక వ్యక్తిని కలిసి మాట్లాడాలి. ఇప్పుడు మనం టీవీలో అందరిని ఉద్దేశించి మాట్లాడిన దానికి, లేకపోతే ఏదో ఎందుకు మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే, దీనికి రండి అని మీరు అందరిని ఓవరాల్‌గా పిలిచేదానికి, వ్యక్తిని కలిసి మాట్లాడిన దానికి తేడా ఉంది కదా! మా ఇంట్లో పెళ్లుంది, లేకపోతే మా ఇంట్లో కార్యక్రమం, మా దగ్గర ధ్యాన కార్యక్రమం ఉంది. మీరు రావాలి అని మీరు ఎవరికైనా పర్సనల్‌గా మీరు ఫోన్‌లో గాని, పర్సనల్‌గా వ్యక్తిగతంగా గాని మాట్లాడితే వచ్చే ఎఫెక్ట్, అలా కాకుండా ఓవరాల్‌గా అందరికీ ఆత్మీయ ఆహ్వానం అని ఒక పోస్ట్ పెట్టేస్తే వచ్చే ఎఫెక్ట్ చూడండి. అందరిని ఉద్దేశించి రాసిన దాన్ని పెద్దగా అటెన్షన్ ఉండదు. కానీ ఆ వ్యక్తిని మనం అటెండ్ అయితే తప్పనిసరిగా వాళ్ళు మన వైపు దృష్టి కేంద్రీకరిస్తారు కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడి రమ్మని పిలవడానికి అవకాశం ఉంది. అది నేను చూశాను. ఈ ఈ 10, 15 సంవత్సరాలుగా మనం చేసే ఈ పని పెద్ద ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఏం చేయాలి? వ్యక్తుల్ని కలవాలి. ఏం కలిసి మాట్లాడాలి. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే మనం కలిసి మీరు శాకాహారులు కండి అని చెప్తే మన ఇంట్లో వాళ్ళే మన మాట వినడం లేదు. ఇంకెలా చెప్తాం అనేది చాలా ఎక్కువ మంది దగ్గర నుంచి వచ్చేది. ఎవరు వింటారు? ఎలా చెప్పాలి? ఇప్పుడు సపోజ్ నేను ఏ సంగీతము నేర్చుకోలేదు. నేను పాట పాడితే మీరెవరు వినరు. మొహమాటాన్ని విన్నా ఆహ్, బలవంతంగా అదేమీ బాగోదు. అదే నేను సంగీతం నేర్చుకొనొస్తే ఇంకో పాట అని అడుగుతారు. నేను దాంట్లో నైపుణ్యాన్ని సాధిస్తే అది అందరూ కూడా ఆ సంగీతం వినడం కోసం ఆసక్తి చూపిస్తారు. అంటే ఎలాగైతే పాడడాన్ని ప్రాక్టీస్ చేసి వెళ్లి పాడితే అందరూ వింటారో, అలాగే ఈ మాట్లాడడాన్ని ప్రాక్టీస్ చేయాలి. మనం ఫస్ట్ చేయవలసింది ఏంటి అంటే, మనం ప్రచారం చేయవలసింది చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎంతమందిని చేరాలి. అందరికీ అర్థమయ్యేలాగా అందరిలో ఆ చైతన్యవంతం కావడానికి అచేతనంగా చేస్తున్నారు. మనిషి ఏమి అన్‌అవేర్‌నెస్‌తో అవేర్‌నెస్ లేదు. ఏమాత్రం అవేర్‌నెస్ లేకుండా చేసే పని వల్ల ఇలా ఉంది. ఆ అవేర్‌నెస్‌ని కల్పించాలి. అంటే వాళ్ళని మేల్కొల్పాలి. హ్మ్. వాళ్ళతో మనం ఆ ఫ్రీక్వెన్సీకి వెళ్ళి ట్యూన్ చేసుకోవాలి. వాళ్ళెక్కడో ఉన్నారు. వాళ్ళేదో స్థితిలో ఉన్నారు. మనం ఏదో స్థితిలో మనం మాట్లాడితే వాళ్ళు మార్పు రాదు. అందుకోసం మనం కొంచెం శ్రద్ధ పెడితే అవుతుంది. దీనికి నేను హ్మ్, ఒక 2016, 17 సంవత్సరంలోనో అనుకుంటాను. కోనసీమ ప్రాంతంలో ఒక 18 రోజులు ఇంటింటి ధర్మ ప్రచార యాత్ర అని ఒక 18 రోజులు ఒక 108 గ్రామాలు అనుకుని రోజు ఒక 10 గ్రామాలు వెళ్ళాలి అని ఒక 50, 100 మందితో మన మిత్రులతో కలిసి కొన్ని బృందాలుగా విడిపోయాం. అంటే ఒక గ్రామం వెళ్ళి ఐదుగురు ఒక బృందం, ఐదుగురు ఒక బృందం. అంటే నేను నా కూడా నలుగురు, మీ కూడా నలుగురు. ప్రతి ఇంటికి వెళ్ళడం. ఒక వీధిలో ఇటు అటు ఒక 2 బ్యాచ్‌లు, ఇంకొక వీధిలో ఇంకో 2 బ్యాచ్‌లు అలాగా బ్యాచెస్ ఉన్నవాళ్ళు వెళ్ళి ఒకరే మాట్లాడాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంటికెళ్ళి అందరూ మాట్లాడేసి ధ్యానం చేయండి, అది చేయండి, ఇది చేయండి, ఇలా బావుంటది, ఆరోగ్యం బావుంటది. ఇవన్నీ కాకుండా హ్మ్. కొంచెం శ్రద్ధగా ఏం చెప్తే బావుంటుందనేది ఆహ్, కొంచెం హోంవర్క్ చేయాలి. నా వరకు నాకున్న అవగాహనలో ఏంటంటే, శాకాహారులకి ఆరోగ్యం బావుంటదని చెప్పడం
వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు మనందరికీ కూడా ఆరోగ్యం పట్ల అవేర్‌నెస్ ఉంది. షుగర్ వాడకూడదని అందరికీ తెలుసు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ మంది షుగర్ కాఫీ, టీలు తాగే వాళ్ళందరూ షుగర్ వాడతారు. వైట్ రైస్, ఆ పాలిష్డ్ రైస్, అలాగే ఎరువులు, పురుగుల మందులు వాడిన ఆ పదార్థాలు తినకూడదు. అలాగే ఆయిల్, మిల్క్, ప్యాకెట్‌లో మిల్క్, ఫ్రిడ్జ్ వాడకూడదు. ఇవన్నీ ఆరోగ్యానికి హాని కలిగించేవని తెలుసు కూడా. మనం ఇప్పుడు మీకు ఏదైతే నేను మాట్లాడానో ఆ లిస్ట్ అంతా నేను వాడుతున్నా. నేను ఫ్రిడ్జ్ వాడుతున్నాను. నేను కాఫీ తాగుతున్నాను. ఎవరింటికో వెళ్తాం, అక్కడ ఆళ్ళు కాఫీ ఇస్తారు. కాఫీయో, టీయో. మనం కూడా ఎక్కువ తిరిగేవాళ్ళం కాబట్టి అనుకూలంగా అన్నీ ఉండవు. ఏదుంటే అది తీసుకుంటాం. అలా మొహమాటాన్నో లేకపోతే అలవాటుగానో ఏమైందిలే. అంటే ఆరోగ్యం పట్ల మనం ఎడ్యుకేట్ చేయడం అనేది మన ఉద్దేశ్యం కాదు. ఆరోగ్యం పట్ల అవేర్‌నెస్ ఉన్నవాళ్ళు ఇలాగే చేస్తారు. మన ఉద్దేశ్యం ఏంటంటే, వాటికి ఏం జరుగుతుందో ఆ అన్యాయాన్ని తెలియజేయడం కోసం మనం వెళ్తాం. మనకి ఏది మంచో, ఏది చెడో చెప్పడం కోసం మనం కాదు. మనకి ప్రయోజనమా, మనకి నష్టమా, ఈ విషయాలు మాట్లాడడానికి కాదు. మనిషి ఇన్ని లక్షల జీవరాశుల్ని అంతం చేసుకుంటూ పోతాడు తన స్వార్థం కోసం. అందులో ముఖ్యంగా తినడం కోసం. ఇంత ఘోరం. ఒక్క ఏడాదిలో స్టాటిస్టిక్స్ నేను 2011 లో తీసుకున్న స్టాటిస్టిక్స్ ఈ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు ఇంచుమించు 7,00,00,000, 8,00,00,000 లోపు జనాభా ఉన్న సమయంలో 35,00,00,000కు పైగా గొర్రెల్ని, మేకల్ని, ఆవుల్ని, కోళ్ళని ఒక ఏడాదిలో తినేశారు తెలుగు రాష్ట్రంలో. 8,00,00,000 మంది జనాభా, 35,00,00,000 చేపలు, రొయ్యలు కాదు. అవి కౌంట్ చేస్తే ఇంక మనం చెప్పలేం. కౌంట్ చేయడం కూడా సాధ్యం కాదు. కోళ్ళని, మేకల్ని, గొర్రెల్ని, ఆవుల్ని, ఎద్దుల్ని, ఇంకా మిగిలిన వాటిని మనిషి తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ఏడాదిలో 35,00,00,000 వాటిని తినేశాడు. అంటే సగటున ప్రతి మనిషి 4 గొర్రెలనో, మేకలనో, కోళ్ళనో తినేశాడన్నమాట ఏడాదిలో. ఎంత రాక్షసంగా, ఎంత హీనంగా, ఎంత అనాగరికంగా, ఎంత చైతన్య రహితంగా మనం మనుషులు వ్యవహరిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఒక రోజు తిండి కోసం ఇంట్లో పుట్టినరోజో, ఒక శుభకార్యమో ఏదో ఒకటి జరుగుతుంటే 10, 20 కోళ్ళనో, మేకలను చంపేసి విందులు తినడం. మన ఇంట్లో మంచని, మన బిడ్డ బర్త్‌డే అని ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను. నా బిడ్డ బర్త్‌డే కోళ్ళని కోయించి బిర్యానీ పెట్టినాను. తెలుగు ఆహ్, హిందూ ధర్మంలో ఉన్నవాడిని, హిందువునని గర్వంగా చెప్పుకునేవాడిని, ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవాడిని. నేను చదువుకున్నాను. నాకు 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ ఉన్నాయి. ఎంకామ్ చేశాను, ఎంఏ చేశాను, ఎంఎస్సీ చేశాను. ఏదో చదువుకున్నాను అనుకుని ఇంత నాగరికంగా. అంటే కనీసం ఆ అవేర్‌నెస్ లేదన్నమాట. నేను పత్రిజీని చేరిన తర్వాత. ఇంతకుముందు ఎవరైనా చెప్పుంటారు. నేను అంత శ్రద్ధ పెట్టలేదు. లేదా అంత శ్రద్ధగా వాళ్ళు చెప్పలేదో ఏమైందో తెలీదు. ఈ పత్రిజీ ఆయనని కలిసిన రోజు వారు పక్షి జాతి బట్టిన వేమన పద్యాన్ని మాంసం తినొద్దనేది ఆయన క్లాస్‌లో చెప్పారు. ఆ రోజు అప్పటి నుంచి ఏదో కొద్దిగా లోపల ఉండే సంస్కారం ఏంటో అప్పటి నుంచి మానేశాను నేను. ఇది అంతా కూడా 2001లో నేను పత్రిజీని కలవడం జరిగింది. అప్పటి వరకు అది అసలు తప్పు, దానికి బాధ ఉంటుంది అనే స్పృహ లేదు. ఆ స్పృహ నాకు లేకపోవడం నా తప్పైతే, ఆ కల్పించడంలో ధార్మిక సంస్థల యొక్క ఫెయిల్యూర్ అని నేను అనుకుంటాను. అంటే వాళ్ళ మీద గెంటేయమని కాదు. మనం ధర్మాన్ని ప్రచారం చేయలేదు. ఇది గొప్ప దేశం. సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే హిందూ ధర్మం. ఏ ఇంట్లో అయితే రక్తమాంసాలు తింటారో ఆ ఇంట్లో సుఖము, శాంతి ఉండదు. ఇది హిందూ ధర్మం చెప్తుంది. ఇంత గొప్ప ఆహ్, ధర్మము, ఇంత గొప్ప దేశము అంటే ఇది. మిగిలిన వాళ్ళందరూ ఏమంటారంటే నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో, నన్ను నమ్ముతారో వాళ్ళకి నేను మంచి చేస్తాను. లేకపోతే నన్ను పూజించిన వాళ్ళకి, నన్ను చేరిన వాళ్ళకి, లేదా నా మతాన్ని అనుసరించిన వాళ్ళకి, నన్ను మాత్రమే దేవుడిగా అంగీకరించిన వాళ్ళకే నేను మంచి చేస్తాను అని మిగిలిన అన్ని మతాల్లో, ఎక్కువ మతాల్లో అదే ఉంది. మేజర్ మతాలు. కొన్ని ఎక్కువ మతాలు అనడం కంటే ఏదైతే ప్రపంచంలో ఎక్కువగా ఆచరించే మతాలు ఉన్నాయో, ఆ 2 మతాల వాళ్ళు కూడా ఏం చెప్తారు? వాళ్ళ మతాన్ని తప్ప మిగిలిన దాన్ని ఆచరించే వాళ్ళని వాళ్ళు నరకానికి పోతారు, వాళ్ళు పాపులను ఇంకోటనో అంటారు. కానీ హిందూ ధర్మం ఏం చెప్తుందంటే, ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే
నువ్వు ఆచరించిన ధర్మమే నిన్ను కాపాడుతుంది. నువ్వు కృష్ణుడిని నమ్మితే కృష్ణుడు కాపాడతాడు, రాముడిని నమ్మితే రాముడు కాపాడతాడు అని ఎక్కడ ఎప్పుడు మన హిందూ ధర్మంలో లేదు. నువ్వు చేసిన కర్మ యొక్క ఫలితమే నువ్వు అనుభవిస్తావు. నీకు మంచి జరగాలంటే నువ్వు మంచి చేయాలి. నువ్వు ఏడిపిస్తే నీకు ఏడుపు వస్తుంది. నువ్వు బాధ పెడితే బాధనే పొందుతావు. నువ్వేం చేస్తావో అదే వస్తుంది. నువ్వు ధర్మాన్ని కాపాడిన రోజున నువ్వు కాపాడిన ధర్మం మాత్రమే నిన్ను కాపాడదు. రాముడు కృష్ణుడు నిన్ను కాపాడుతాడు అని నా ధర్మంలో ఎక్కడ చెప్ప. ధర్మంలో నువ్వు ఏమి చేస్తావో దాని ఫలితాన్ని పొందుతావు అని చెప్పిన గొప్ప సైన్స్, గొప్ప సత్యాన్ని చెప్పిన ఈ దేశంలో, ఇంత గొప్ప దేశంలో, ఇంత గొప్ప ధర్మం మూర్తులు నడిచిన ఈ దేశంలో ఇంత ఘోరమైన స్థితి వైపు వెళ్ళింది అంటే ఎంత విచారణ, ఎంత ఘోరమైన పరిస్థితి. దీనికి మనం సరే ఎంత మాట్లాడుకున్నా ఎవరినో నిందించుకోవడం కంటే కూడా ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? ఇంత సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రయత్నం చాలా పెద్ద ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ జన్మ ఒక సార్థకత పొందాలి అంటే సమస్యని సొల్యూషన్ లో మన భాగం ఉండాలి. సమస్యలో మనం భాగస్థులమే. సమస్య అందరం అనుభవిస్తాం, కానీ ఆ సమస్యని పరిష్కరించడంలో మనం మన పాత్ర ఉండాలి. ఇది తప్పనిసరిగా. అందుకని మనం సంఖ్యను పెంచుకోవడం కోసం, లేకపోతే మనం ఏదో పెద్ద ఒక గ్రూప్ ని తయారు చేసుకోవడం కోసం ఈ మూమెంట్ కాదు. పత్రిజీ చాలా క్లియర్ గా నేను ధ్యానాన్ని అందరూ శాఖాహారులు అవడం కోసం వాడుకుంటున్నాను. నాకు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు శాఖాహారులు కావాలి. ఈ భూమి మీద ఇంక ఏడుపు ఉండకూడదు. ఇంక ఏ జీవికి ఏడవకంటే ఉండడం కోసం నేను ఈ జన్మ తీసుకున్నాను అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. పత్రిజీ ఎంతటి అవేర్నెస్ తో, ఎంత క్లారిటీతో, ఎంత నా ఒకే ఒక కళ, ఒకే ఒక లక్ష్యము, ఒకే ఒక కోరిక అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడమే అని ఆయన స్వయంగా రాశారు. ఇది అంటే ఈ భూమి మీద ఏ జీవి అడవకంటే చేయాలి. మన ధర్మం కూడా, హిందూ ధర్మం కూడా ఏం చెప్పింది అంటే లోక సమస్త సుఖినో భవంతు. లోకంలో ఉన్న సమస్తము సుఖంతో అందరూ సుఖంగా, అన్ని జీవులు సుఖంగా సంతోషంగా ఎవరి జీవితాలు వాళ్ళు హాయిగా వాళ్ళ ధర్మంతో జీవించాలనే కోరుకున్నారు. ఎవరు ఏం చేయాలో పని చేయాలి. గులాబీతనాన్ని ఇవ్వాలి, మామిడితనాన్ని ఇవ్వాలి. ఆవు గోవు యొక్క పని చేయాలి. అలాగే మనిషి మానవత్వంతో ఉండాలి కదా. మానవత్వం లేకుండా ఎంత ఘోరంగా ఈ భేద భూమి. అధర్వణ వేదం ఏం చెప్పింది అంటే, నేను మొన్న ఒక 92 రోజులు నేను మన సురేష్మి అంతా కూడా ఈ మహాకరణ ధర్మ ప్రచార యాత్ర, మహాకరణ యాగం అని ఈ ధర్మ ప్రచార యాత్ర పాదయాత్ర చేశాను. శ్రీకాకుళం నుంచి ప్రారంభించి చిత్తూరు జిల్లా కోటాల వరకు ఒక 92 రోజులు. నేను అనుకున్నాను ఆ రోజు ఒక 10 గ్రామాలు మనం తిరిగితే ఒక 1000 గ్రామాలు తిరగచ్చు అని అనుకున్నాను. కానీ కాలే, అన్ని జరగవు. పాదయాత్రకి వెళ్తుంటే నేను ఊరికి మధ్యలో చాలా సమయం పట్టేస్తుంది. ఇంకా మనం ఎక్కువ మనుషుల్ని కలవడం కానీ మన ఏదో రికార్డ్ కోసం కాదు అని అప్పుడు నేను ఏదైతే నడిచి బయలుదేరానో ఒక 4-5 రోజుల తర్వాత ఆ ఊరికి మధ్యన ఉన్న ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక ఊరు నుంచి ఇంకో గ్రామానికి నడిచి వెళ్ళడం వల్ల మహా అయితే 1 గ్రామం 2 గ్రామాలు చూడగలుగుతాం. అదే మనం కారులో వెళ్ళిపోతే ఆ గ్రామంలో ఎలాగ ఇంటింటికి వెళ్ళాలి, నడవాలి అని అప్పటి నుంచి నేను అది వెహికల్ మీద వెళ్ళడం. వెహికల్స్ తీసుకున్నాం, మనం కూడా వంట వాళ్ళని తీసుకున్నాం. ఒక వెహికల్ వంట వాళ్ళు, ఆ పాత్రలు, దాని సామాన్లు, వంట సామాన్లు పెంచదంటే ఇంతమందికి ఆహారాన్ని అన్ని చోట్ల మనకు ఉండరు. అన్ని పిరమిడ్ మాస్టర్ని కలవాలని కాదు కదా, మనం అందరినీ కలవడానికి వెళ్తాం, ప్రతి గ్రామాన్ని చూడాలి అని అనుకుని బయలుదేరితే నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే, వేల గ్రామాల్లో అసలు కనీసం పిరమిడ్ మాస్టర్లు వెళ్ళిన గ్రామం లేని గ్రామాలు ఎన్నున్నాయో. ఎక్కడో అక్కడ మన వాళ్ళు ఉన్నారు. మిగిలిన గ్రామాల్లో అసలు ఏమీ తెలియదు, ధ్యానం తెలియదు. ఏదో పెద్ద ప్రచారం చేసేసామని మనం అనుకుంటున్నాం, కానీ కాలేదు. ఆయన చేశారు, 1,00,000 ఇళ్ళకి వెళ్ళారు పత్రిజీ. ఆయన తిరిగారు, 40 సంవత్సరాలు తిరిగారు. మనం ఏం చేస్తున్నాము అంటే
మనకు మనమే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు జూమ్ సెషన్ పెట్టారు. ఎవరు వస్తారు? మన వాళ్ళే వస్తారు. మనకి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ఓకే. ఒక ఒకరి నుంచి ఒకరు అనుభవాన్ని తెలుసుకోవడం కోసం చేసుకోవచ్చు. కానీ మనమేమనుకుంటున్నామంటే ఒక జూమ్ సెషనో లేకపోతే ఒక వన్ డే క్లాసో మన వాళ్ళకి నిర్వహించి, లేకపోతే ఎక్కడో ఒక చోట 10 రోజులు కడతాల్లోనో లేదా ప్రకృతి వ్యాలీలోనో కార్యక్రమం చేసి పెద్దగా అందరిని వచ్చేసిన తర్వాత అక్కడ అందరూ కలిసి ధ్యానం చేసి లోక కళ్యాణం పూర్తి అయిపోయింది. లేకపోతే పిఎంసికి మనం ఏదో 1000 2000 డొనేషన్ ఇస్తే లోక కళ్యాణంలో మనం భాగస్థలం అయిపోయాము అనే మన పని పూర్తి అయిపోయింది అనుకో. ఎంత సరిపోదు ఇది. ఈ పని వల్ల ఏంటి పెద్ద ప్రయోజనం? లోక కళ్యాణం ఎవరో అంటారు, ఆయన ఎవరో, నేను తిరుపతి నడిచి ఎక్కితే ఎంత పుణ్యమని నమ్మిన ఆ మూఢనమ్మకానికి, పాపం మూఢనమ్మకమా నిజమైన సైన్స్ నాకు తెలియదు కానీ ఆ నడిచి ఎక్కడం వల్ల నేను చాలా ధార్మికమైన పని చేశాను, గొప్ప పని చేశానని అతను అనుకున్నట్టు, లేదా గుండు కొట్టించి నేను చాలా ధర్మమైన పని చేశానని అనుకునే ఆ నమ్మకం ఇప్పుడు మనం చేసే పని చాలా పనులకి పెద్ద తేడా లేదు. మన వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే వన్ డే క్లాస్కి వెళ్ళి లేదా ఒక గంట 2 గంటలు ధ్యానం చేసి లోక కళ్యాణంలో నేను భాగస్థుని అయిపోయాను. శాకాహార ర్యాలీ అరిచేసి ఒక గంట 2 గంటలు అరిచి పెద్ద గొంతుతో అరుచుకుంటూ వెళ్ళిపోతే లోక కళ్యాణంలో మనం భాగం అయిపోయాం. ఇది నేను విమర్శించడానికి అనడం లేదు, అసలు ఏమి ఆలోచన చేస్తున్నాం మనం. లోక కళ్యాణం ఎలా అయిపోతుంది? నువ్వు ఒక గంట అరిస్తే వెళ్ళి మాట్లాడాలి, మార్చాలి ఒక 10 మందిని, లేకపోతే కనీసం ఒక్కరైనా మారేలాగా మనం మాట్లాడాలి. ఇది చేయాలి. ఇది చేయడానికి 1000 మంది కావాలి, 1,00,000 మంది కావాలి. కాబట్టి 1,00,000 మందిని మనం తయారు చేశారు పత్రిచి. 1,00,000 మందిని ఎందుకు తయారు చేశారంటే ఆయన ఒక్కరు 1,00,000 మందిని తయారు చేశారు. ఈ 1,00,000 మంది అనేక 1,00,000 మంది దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళకి ధ్యానం చెప్పాలి. ఎంచేతంటే ధ్యానం ఒకటే వాళ్ళ చైతన్యాన్ని పెంచుతుంది. మనిషి చైతన్యం చాలా లోగా ఉంది. శతాబ్దాలుగా మానవ చైతన్యం ఎదగలేదు. మనిషి అక్కడే ఎక్కడో ఉండిపోయాడు లోయల్లో. నాగరికులు అయ్యామనుకుంటున్నాం. మన ఊరికే టెక్నాలజీ పెరిగింది, బుర్ర పెరిగింది, హృదయం పెరగలేదు, హ్యుమానిటీ పెరగలేదు. అసలు మానవత్వం రోజు రోజుకి తగ్గిపోయింది. యుద్ధాలు, ఇద్దరు కలిసి ఉండలేని పరిస్థితి, ఒకరిని చూసి ఒకరు తట్టుకోలేని పరిస్థితి, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవడం, ఎదువాళ్ళని కించపరుచుకోవడం, ఎవరిలోనే ఉన్న ప్రోత్సాహం, మంచి పని చేస్తే వాడిని అభినందించడం కూడా రాని అతి ఘోరమైన స్థితి. అభినందించడానికి కూడా మనసు రావడం లేదు, లోపల ఏదో బాధ. మీకంటే ఉన్నతంగా ఎవరైనా మంచి పని చేస్తే మనస్ఫూర్తిగా వెళ్ళి వాడిని అభినందించడం అనేది కనీసం చేయలేదు. ఒక పత్రిజీ ఒక్కరే నేను చూశాను. నేను 2010లో 40 రోజులు చేసేటప్పుడు ప్రతిరోజు నాకు పత్రిజీ ఫోన్ చేసేవారు. ప్రతిరోజు, నాయన అలసిపోతున్నాను. తావలో నేను ఆ యాత్ర చేస్తున్నప్పుడు 3 సార్లు వచ్చారు. ఏదో సందర్భంలో మధ్యలో 40 రోజుల్లో 3 సార్లు వచ్చి నన్ను కలిసి నన్ను పట్టుకుని నా కాళ్ళ దగ్గర ఇలా ఒత్తారు. అంటే ఇది గొప్ప చెప్పట్లే, ఆయన ఆ పని చేస్తే అంత ఇష్టం, అంత ప్రోత్సాహం చేశారు. దాంతో నాకు అలసటే లేదు. పత్రిజీ రోజు మాట్లాడేవారు. ఈ స్ట్రైన్ నాకు లేదు అప్పుడు. ఈ 92 రోజుల్లో నేను చూశాను. అంటే నేను ఎవరో మాట్లాడాలని అనడం లేదు కానీ నా గురువు లేని లోటు నాకు తెలిసింది. అభినందించడం రాదు, దాన్ని ఫాలో అవడం రాదు. అంటే ఎవరైనా చేస్తుంటే ఇంకొంచెం మనం కలిసి ఈ పనిని మనందరం కలిస్తే బాగా చేయగలుగుతాం కదా, ఇంకా మీకు ఏదైనా ఇంకా మంచి ఐడియా వస్తే దాన్ని కూడా పంచుకుని అది ఆ పని చేయాలి కదా. అది నా కొంచెం బాధ అనిపించింది. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒకటై మనందరము శ్రద్ధ పెడితే ఒక ఏడాది చాలా మార్పు తీసుకురాగలం. ఆ పని నేను ఎలాగ చేస్తాను. నేను ఒక్కడనే, లేకపోతే నా లాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, మనం ఒక 10 మంది 20 మంది 50 మంది. సురేష్ ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు. ఇప్పుడు ఇందులో ఉన్నాడో లేదో చూద్దాం. ఇంకా కొంతమంది మిత్రులు వచ్చారు. లోకల్ అక్కడ ఉన్న మన ప్రాంతంలో, ఆ జిల్లాలో ఉన్న మన మాస్టర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి 4 రోజులు 5 రోజులు ఆ జిల్లాలో నేను తిరుగుతున్నంతకాలం ఉన్నారు. నేనేమన్నానంటే అందరినీ కలిసినప్పుడు నేను మాట్లాడింది, మీరు ఈ పనిని కొనసాగించండి. రోజుకొక, వారానికి ఒక గ్రామం అయినా మీరు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి దయచేసి మాట్లాడండి. ఈరోజు మీ అందరికీ నా రిక్వెస్ట్ అదే. ఇది జూమ్లో తక్కువ మందో ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారో పార్టిసిపెంట్స్ మీరే కాకుండా మొత్తం అందరికీ
ఈ ప్లాట్ఫామ్ తయారు చేద్దాం. అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారం ఎంత పెద్ద టార్గెట్. ఆ టార్గెట్ కి మనం ఏదో అరగంట పావు గంట బాగా చేసాం అని మనం లేకపోతే మన గురువు గారిని మన సంస్థని మనమే ఎంతో పని చేశామని అనుకోవడం వల్ల సరిపోదు. ఓకే, ప్రోత్సాహం కోసం నిజాన్ని మనం నిజమే, అది మనం పెద్ద పని చేసాం, మన గురువు గారు చాలా గొప్ప పని చేశారు, మనం కూడా చాలా గొప్ప పనులు చేస్తాం. కానీ సరిపోవడం లేదు. చేసే పని ఆ సమస్యని ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఇంకా సమిష్టిగా, ఇంకా పెద్ద ఎత్తున ఒక పెద్ద మహా విప్లవం లాగా ఏదో కంగారు పడిపోమని కాదు, ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి మనిషిని చేరాలి. నేను ఒక 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాను. ఇప్పుడు కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఆడియో వీడియో ఒక ఒక 2 మినిట్స్ దీన్ని తయారు చేసి నేను అన్ని గ్రూపులకి పంచాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇందాకనే హిందూ చెప్తుంది, మా పాపకి నేను ఎలా చెప్పాలి, మన ఇంట్లో మన బంధువులకి మనం చెప్తే వినడం లేదనేది ఉంటుంది మనకి. కానీ వాళ్ళందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి, ఏం జరుగుతుందో, ఎలాంటి దేశం ఇదో, ఎంత ఈ సైన్స్ ఉందో, ఎంతటి గొప్ప జ్ఞానం ఉందో, ఎంతటి విజ్ఞానం ఉన్న మనం, ఎంత నాగరికములైన మనం, ప్రపంచంలో అత్యున్నతమైన మహానాగరికత ఉన్న దేశం ఇది. ఒకప్పుడు అతి పురాతనమైన నాగరికతలు 49 ఉన్నాయి ప్రపంచంలో. 49 ఉండేవి. అంటే 10,000కు పైగా సంవత్సరాల చరిత్ర ఉన్న నాగరికత ఉన్న దేశాలు 49 ఉండేవి ప్రపంచంలో. అందులో 48 నామరూపాలు లేకుండా అయిపోయినాయి. ఏ సంస్కృతి అవి లేవు ఇవాళ. ఉదాహరణకి మనకి ఇరాన్ జొరాస్ట్రియన్ మతం అని ఉండేది. ప్రపంచంలో నవ్వే మతం అది. జొరాస్ట్రియన్లు అంటే ఎంత అద్భుతమైన గొప్ప జ్ఞానం ఉండేది. ఆ జొరాస్ట్రియన్ ఆ దేశాన్ని, ఇరాన్ని ఒక 15 సంవత్సరాలు ముస్లింల పరిపాలన చేస్తే కంప్లీట్ 100% అది ఇస్లాం దేశంగా మారిపోయింది. జొరాస్ట్రియన్ మతం ఏమీ లేకుండా అయిపోయింది. అలాగే ఎన్నో నాగరికతలు. కానీ సుమారు 1000 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన 200 సంవత్సరాలు, 800 సంవత్సరాలు ముస్లింలు, 200 సంవత్సరాలు ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు. ప్రపంచంలో ఉన్న అందరూ, అన్ని దేశాల వాళ్ళు మన మీద దండయాత్రలు చేశారు, మన ఆక్రమించుకున్నారు, మన దగ్గర ఉన్న సంపదను పట్టుకుపోయారు, మన ఎంతో హింసలు పెట్టారు. అయినా కూడా మన సంస్కృతిని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని ఎవరు టచ్ చేయలేకపోయారు. టచ్ చేసినా కూడా ఇదేం చెక్కు చెదరలేదు. అంటే అంతటి స్ట్రాంగ్ ఫౌండేషన్ మన ఋషులు మనకి వేశారు. ఇవాళకి మనకి సంస్కారం ఉంది అంటే అది మన డిఎన్ఏలో ఉంది. అది మన పెద్దలు మనకి ఇచ్చిన గొప్ప సంస్కృతి, గొప్ప ధర్మం, గొప్ప సైన్స్. వసుదైక కుటుంబం, అందరూ ఒకే కుటుంబం అనే భావన ప్రపంచంలో ఎక్కడా లేదు. అందరినీ గౌరవించిన దేశం ఇది. అందరినీ సమానంగా చూసిన దేశం ఇది. ఎవరు పరాయి వాళ్ళు లేరు. అందరూ అన్నిటిలో, మనుషుల్లోనే కాదు అన్నిటిలో దేవుణ్ణి చూసిన దేశం భారతదేశం. భారతదేశం అంటేనే అహింస. ఈ దేశపు జాతీయ ఆదర్శం, భారతదేశపు జాతీయ ఆదర్శం. జాతీయ జెండా తెలుసు, జాతీయ గీతం తెలుసు, జాతీయ జంతువు తెలుసు మనందరికీ. అలాగే ఈ దేశపు జాతీయ ఆదర్శం అహింస, త్యాగము. ఈ దేశపు జాతీయ ఆదర్శం అది. ఈ దేశానికి ఇంత ఉత్కృష్టమైన, ఇంత గొప్ప ఆదర్శం లేదు. ఇంచదంటే ఇక్కడ నాగరికత ఉంది. వేల సంవత్సరాలు క్రితమే ఇక్కడ మహనీయులు అవతరించి ఎన్నో గొప్ప విషయాలు. ఈవేళ సైన్స్ కి ఒక్కొక్కటి ఏబిసిలు మాత్రమే తెలుసుకున్న సైన్స్ ఒక్కొక్కటి కనిపెట్టగలిగితే లక్షల సంవత్సరాల క్రితమే. కాంతి ఎంత ప్రయాణం చేస్తుంది, కాంతి యొక్క వేగం ఎంత, సూర్యుడికి మనకు ఉన్న డిస్టెన్స్ ఎంత, ఆ గోళం ఎంత ఉంది, భూమి ఎలా ఉంది, ఎవ్రీథింగ్. మనిషి జీవితం, దాని ముందు, దాని తర్వాత, జన్మలు, వ్యవహారం, అన్ని ఎవ్రీథింగ్. అంత గొప్ప సైన్స్. ఎన్నో ఉపనిషత్తులు, ఎంతో వేదం. వేదం అంటేనే సూపర్ సైన్స్. వేదం అంటే సూపర్ సైన్స్. అలాంటి వేద భూములు, అలాంటి వేదం ఏం చెప్పిందంటే అథర్వణ వేదంలో, నేను ఇందులో రాశాను, నేను చేయించాను, ఈ రెడ్ లెటర్స్ ఉన్నది అథర్వణ వేదం. అథర్వణ వేదంలో 8:6:28
అధర్వణ వేదంలో ఏమని ఉందంటే, ఎవరైతే మాంసం తింటారో, కాకి వృత్తిని అవలంబించి గుడ్లను గర్భస్థ పిండాలను గుడ్డుని గర్భస్థ పిండము ఉంది వేదం, తింటారో అలాంటి దుష్ప్రవృత్తి కలవారిని సమాజంలో లేకుండా చేయడం ఉచిత కార్యము. ఇది అధర్వణ వేదంలో. ఎవరైతే మాంసం తింటారో, కోడిగుడ్లని, ఆ గర్భస్థ పిండాలని తింటారో అలాంటి దుష్ప్రవృత్తి కలవారిని సమాజంలో లేకుండా చేయమని మన వేదం చెప్పింది. అది వాళ్ళు ఎంత ఇది రక్త మాంసాలు రాక్షసుల పిశాచుల ఆహారం అని. రక్త మాంసములు రాక్షసుల పిశాచుల ఆహారం అని వేదం చెప్పింది. వేల సంవత్సరాల క్రితం అలాంటి వేద భూమిలో, అలాంటి ధర్మ భూమిలో మనం మన బిడ్డలకి ఈ ధర్మాన్ని అందించడంలో వైఫల్యం చెంది ఏదైనా ఫుడ్ అంటే నాన్ వెజ్ రిచ్ ఫుడ్ అని ఇలాంటి అజ్ఞానం. ఎంతటి అజ్ఞానం ఇది! రక్త మాంసాలు రిచ్చా? ఎంత ఘోరం! రక్తం తింటే రక్తం పడుతుంది, కండలను కోస్తే కండలు పడతాయా? ఏమి తింటే ఏనుగు అంత బలంగా ఉంది, ఏమి తింటే ఖడ్గమృగం అంత బలంగా ఉంది, ఏమి తింటే గుర్రం హార్స్ పవర్ అంటారు కదా అంత వేగంగా పరిగెట్టగలుగుతుంది, ఏమి తిని మనకి వ్యవసాయానికి ఉపయోగపడే ఎద్దులు ఇంత కష్టపడి ఏదైతే పనిచేస్తున్నాయి, మనకు ఉపయోగపడే పనులు చేసే అన్ని జంతువులు అవి శాఖాహారులు. మనిషికి తోడ్పాటుని అందించే బలమైన జంతువులన్నీ శాఖాహారం తినేవే. అయినా మనిషికి ఎంత అజ్ఞానం అంటే మాంసం బలం, కోడిగుడ్డు బలం ఏ శాస్త్రం చెప్పింది? ఏ సైన్స్ చెప్పింది? కోడిగుడ్డు తెల్లసనలో యావిడిన్ అనే విష పదార్థం ఉంది. అది క్యాన్సర్ కి కారణమవుతుంది. కోళ్ళ ఫారాల్లో ఉన్న గుడ్డు అది తీసుకుంటే ఆ పిల్లలు పుట్టరు, ఇంపార్టెన్సీ వస్తుంది, జీవకణాలు లేవు. జీవం లేని ఆహారం తీసుకోవడం వల్ల, ఆ కలుషితమైన కుళ్ళిపోయిన కోడిగుడ్డుని తినడం వల్ల ఎముకలు బలహీనపడతాయి, నరాల బలహీనత ఉంటుంది, మనిషిలో క్వాలిటీ రీప్రొడక్టివ్ అది ఉండదు అని నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక 20 సంవత్సరాల క్రితం ఒక నివేదిక ఇచ్చింది. క్యాన్సర్ రావడానికి కారణం మాంసాహారమే అని. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 259 రకాల దీర్ఘవ్యాధులు రావడానికి కారణం మాంసాహారం అని ఎప్పుడో చెప్పింది. తర్వాత మరి అదొక పెద్ద ఇండస్ట్రీ, అదొక పెద్ద మాఫియా. కోడిగుడ్డు బలం అని నెక్కని ఒక సంస్థను స్థాపించి బలం అని మన పిల్లలకి స్కూల్లో పిల్లలకి వారానికి 5 రోజులు కోడిగుడ్డు పెడుతున్నారు అశాస్త్రీయంగా. ఇది దారుణం. అలాగే ఆ తల్లులు కూడా అనుకుని అది చూసి ఆ టిన్ ఫుడ్లు లేకపోతే కంటికి చికెన్లు, కేఎఫ్సీలు, పిజ్జాలు, ఆ బర్గర్లు అవి తెప్పించి పిల్లలకి పెడుతున్నారు అంటే ఎంతటి విషాన్ని మన బిడ్డలకి ఇస్తున్నాము, ఎంతటి చెత్తని మనం తయారు చేస్తున్నాము. ఎలాంటి ఆహారమో అలాంటి మనస్సు, జైసాన్ వైసా మన్. ఎలాంటి ఆహారం అలాంటి మనస్సు, అలాంటి బుద్ధి. యథా భోజనం తథా మనస్సు అన్నారు. ఎలాంటి భోజనమో అలాంటి మనస్సు. క్రూరమైన భోజనం, క్రూరమైన తిండి, క్రూరమైన మనస్సు. అంచేత అవేర్నెస్ కల్పించడం కోసం మనం పెద్ద పని చేయవలసి ఉంది ఫ్రెండ్స్. అందరూ కూడా రోజు మీ ప్రాంతాల్లో కనీసం ఒక ఇంటికైనా, 2 ఇళ్ళకైనా, ఒక ఇల్లు సరిపోదు అయినా కూడా మనం కొన్ని వేల మంది దగ్గరికి వెళ్ళాలి. ఒక ఏడాదిలో కనీసం మనం కొన్ని వేల మందిని శాఖాహారులుగా కమ్మని మనం జాగ్రత్తగా వాళ్ళకి చెప్పాలి. నేను వెళ్ళినప్పుడు చెప్పిన మాట మీకు చెప్పి ముగిస్తాను, చాలా సమయం అయిపోయింది. నేను వెళ్ళినప్పుడు ఏం మాట్లాడామంటే, అయ్యా నమస్కారం అని వాడిని ఇంటికి వెళ్ళి, నేను నాకు కూడా వచ్చిన బృందం విడివిడికి వెళ్తే ఎవరు మాట్లాడగలుగుతారో వాళ్ళు మాట్లాడాలి, మిగిలిన వాళ్ళు మాట్లాడకూడదు. అందరూ ఒకసారి మాట్లాడకూడదు. మాట్లాడితే చాలా ఆ కమ్యూనికేషన్ సరిగా ఉండదు. నేను మాట్లాడి పక్కన ఇంకొకరు మాట్లాడితే వినేవాడికి వీళ్ళు ఎప్పుడు వెళ్తారా అనిపిస్తుంది. అలా కాకుండా నమస్కారం, మేము ధర్మ ప్రచార యాత్ర చేస్తే మీ దగ్గరికి వచ్చాము అనేవాళ్ళు. వాళ్ళు ఏదో వింతగా చూసేవారు. నేను పిరమిడ్ సొసైటీ అంటే ఇదేదో సొసైటీ, మనకేంటి సంబంధం అనమాట. ఇంటికి వచ్చి మేము క్రిస్టియన్స్ అండి, లేదా మేము అమ్మ భగవాన్ భక్తులు అండి, లేదా మేము బ్రహ్మకుమారిస్ అండి, లేదా మేము సత్యసాయి సంస్థకి చెందిన వాళ్ళు అండి అని వస్తే
మీరు అది వేరే సంస్థ అని అనుకుంటారు, అది వేరే. కానీ ధర్మం అనేది అందరికీ ఒకటే. చేత మేము మాట్లాడింది ఎప్పుడు కూడా మేము పిరమిడ్ అని మాట్లాడలేదు. పాంప్లెట్ లో పత్రి గారి ఫోటో ఉంటుంది, అది వేరే. నా గుండెల్లో పత్రి గారు ఉంటారు. ఈ సొసైటీ ఇచ్చిన సంస్కారంతో నేను మాట్లాడాను కాబట్టి అది నాకు సంబంధించిన వ్యవహారం. కానీ ఆ వాళ్ళు ఎవరు? వాళ్ళ ఆ సంస్థకు చెందిన వాళ్ళు కానప్పుడు ఆ సంస్థ పట్ల వాళ్ళకి పెద్దగా విశ్వాసం ఉంటుంది. కానీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కటి భారతీయుడే కదా. అంచేత నేను సనాతన ధర్మం ఏం చెప్పిందో ఆ మాట చెప్పడం కోసం వచ్చానని ధర్మ ప్రచార యాత్రలో భాగంగా మీ దగ్గరికి వచ్చాము. అయ్యా మీరు మాంసాహారులు అయితే మానాలి, మానేయమని అడగడానికి వచ్చాము అనేవాళ్ళు. అయ్యా మీరు మాంసాహారులు అయితే మానమని అడగడానికి వచ్చాను అంటే వాళ్ళు చూసేవారు మేము మాంసాహారులమే అనేవారు. ఎవరైనా ఎక్కడైనా బ్రాహ్మణులో వయస్సులో లేదా మార్వాడీస్ ఎవరినైతే మేము శాఖాహారులమే అని కొంతమంది అనేవారు, చాలా తక్కువ. నేను ఈ రోజుల్లో చూస్తే నాకు ఒక 50 మంది కూడా కనబడేవారు. వాళ్ళ మాంసాహారులే కాబట్టి అలా చూసేవారు. మీరు మాంసాహారులు అయితే దయచేసి మానమని మిమ్మల్ని అడగడానికి వచ్చాం. అయ్యా మనం తినడం కోసం ఆ కషాయోడు చాలా ఘోరంగా నరుకుతాడు, చిత్రహింసలు పెట్టి చంపుతాడు. రెండవ మాట నేను మాట్లాడేది వాళ్ళతో. మనం తినడం కోసం ఆ కషాయవాడు చాలా ఘోరంగా చిత్రహింసలు పెట్టి చంపుతాడు. ఆ ఉసురు ఎవరికి తగులుతుంది? మనకే అనేవారు. 99% అది అంత బాధపడుతుంది కదా. ఉసురు ఎవరు తగులుతుంటే మనకే, అంటే తిన్నవాళ్ళు. ఉసురు అంటే ఏంటి నాయన? అది ఏ బాధ అయితే పడిందో ఆ బాధ ఏదో రోజు మనం అనుభవించాం. మనం ఇక్కడ మీ ఇంట్లో ముళ్ళ విత్తనాలు నడితే పూల మొక్కలు రావు, పళ్ళు రావు. ముళ్ళ విత్తనాలు నడితే ముళ్ళు వస్తాయి, బాధ పెడితే బాధ వస్తుంది. మనం వాటిని ఇంత ఏడిపించి కేవలం ఒక 4 నిమిషాల రుచి కోసం ఇంత కష్టం తెచ్చుకోవద్దు. మన ఇంట్లో సమస్య ఉందండి, మీ ఇంట్లో ఏదైనా ఒక సమస్య ఉందంటే దానికి కారణం ఈ పని. ఇంట్లో మంచి జరగాలంటే ఆ చెడు చేయడం ఆపేయాలి. ఇది మన ధర్మం చెప్పిన మాట, మన దేవుళ్ళు చెప్పిన మాట, నా మాట కాదు. మన హిందూ ధర్మం చెప్పిన మాట. ఏ ఇంట్లో అయితే రక్తమాంసాలు తింటారో ఆ ఇంట్లో సుఖము శాంతి ఉండదు. ఇది సనాతన హిందూ ధర్మం చెప్పిన మాట అని. నేను ఇంట్లో చూస్తే వాళ్ళ ఇంట్లో ఫోటో కనిపిస్తుంది, ఏదో ఒక రాముడో కృష్ణుడో ఎవరో ఒకరు. నచ్చితే వాళ్ళతో ఆ మాట. ఏ ఇంట్లో అయితే రక్తమాంసాలు తింటారో ఆ ఇంట్లో సుఖం శాంతి ఉండదు. సుఖం శాంతి లేని బ్రతుకు ఏం బతుకు? ఏముంటే ఏమి ప్రయోజనం? మాట చెప్పి దయచేసి మీరు ఈ రోజు నుంచి మాంసాహారం మానేయాలి. ఇది దేవాలయం, ఇంట్లో అంతా శుభం జరగాలి. ఈ రోజు నుంచి మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. దయచేసి మాంసాహారం మానేయండి, నమస్కారం పెట్టి వస్తే ఇంతమంది వినేవారు. చెప్పే విధానం జాగ్రత్తగా ఉండాలి. గర్వంగా నేనేదో పెద్ద గొప్ప పని చేస్తున్నాను, మీరంతా చాలా అధములు అనే ఫీలింగ్ కాదు. మనము ఆ పని చేస్తాం తెలియనప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు. ఆ అవేర్నెస్ కల్పించడం కోసం వచ్చాం కాబట్టి వాళ్ళు మనము ఒకటే. తేడా మనకి మెలకు వచ్చింది, వాళ్ళు మెలకుగా లేరు. వాళ్ళు ఇంకా స్పృహలో రాలేదు, మనం స్పృహలోకి వచ్చాం. స్పృహను మనం ఆ స్పృహ వచ్చేలాగా చేయడం కోసం మాట్లాడే మాట తప్ప ఇందులో గొప్ప తక్కువ ఏమీ లేదు. అది చెప్పాలి, ఆ ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుతా. ఒక పెద్ద ఉద్యమాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఆ మహనీయుడు మనందరికీ మార్గదర్శనం చేశారు ఎలా చేయాలో. శాకాహార ర్యాలీల ప్లేస్ లో, ఆ రోడ్డు మీద తిరగడం ప్లేస్ లో మీరు ఇంటింటికి వెళ్ళడం చేయాలని మీ అందరినీ కోరతా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనమ్మా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్. సార్ నిజంగా మీరు అన్నట్లుగా మేము నేర్చుకున్నది తెలుసుకున్నది కాదు. మేము కూడా ఇలా వెళ్ళి నచ్చ చెప్పడం కూడా కాదు, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. వారిలో అవగాహనను తీసుకొని రావాలి ముందుగా. సార్ మరి అవునమ్మా. ర్యాలీస్ అవి చేయకపోతే మరి ఎలా తెలుస్తుంది వాళ్ళకు? ర్యాలీస్ కూడా ర్యాలీల వల్ల ఇంపార్టెంటే ఏంటి కదా. ఉపయోగం? ర్యాలీలు చేస్తే ఏంటి తెలుస్తుంది? ఇక్కడ అంటే పలానా చోట ఇది అమ్ముతున్నారు అని చెప్పడానికి వస్తువుని అమ్మడం కాదు కదమ్మా, పబ్లిసిటీ కాదు కదా కావాల్సింది. వాళ్ళకి మార్పు కావాలి. వాడిని అడ్రస్ చేయకుండా మనం రోడ్డు మీద కామన్ గా ఇచ్చే స్లోగన్ వల్ల ఎవరు మారరు. ఒక్కడిని చెప్పండి, మీరు ఎవరినైనా అడగండి, మీరు శాఖాహారిగా ఎలా అయ్యారు? ఎవరో చెప్తేనా ర్యాలీ చూసా? నేను ఈ 2 రాష్ట్రాల్లో అన్ని కేంద్రాలు ఇంచుమించు తిరిగాను. పత్రిజీ చైతన్య జ్యోతి పట్టుకుని వెళ్ళినప్పుడు నేను అందరిని అడిగేవాడిని, అయ్యా మీరు శాఖాహారులేనా అంటే మన వాళ్ళు ఒక 100 మందో 200 మందో ఉన్న వాళ్ళని అడిగేవాడిని, మీరు శాఖాహారులా? అవును శాఖాహారు. వీళ్ళు ఎవరైనా చెప్తే శాఖాహారులు అయ్యారా? పత్రిజీనో లేదా ఎవరో మాస్టరో లేదా ఇంకొకరు ఎవరు చెప్తే మీరు శాఖాహారులు అయ్యారు?
ఒక శాకాహార మాస్టర్ ర్యాలీ చెప్తేనే అయ్యాను. యెస్. శాకాహార ర్యాలీ చేసి మారిన వాళ్ళు ఎవరూ లేరు హ్మ్. కదా! హ్మ్. ఒక్కరుండరు. అంటే మనం ర్యాలీ చేస్తున్నాం గదా! దీనివల్ల ఆహ్, మనకి ఏమనుకుంటున్నాము అంటే, పెద్ద సమస్య ఏమైందంటే అమ్మా, మనం లోక కళ్యాణంలో ఒక భాగం అయిపోయాం. మనం శాకాహార ర్యాలీ చేశాం గాబట్టి చాలా మందికి మెసేజ్ వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. అలా అయితే హ్మ్. చక్కగా ఏటీవీలోని ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేద్దాం గదా! ఇంత కష్టం గూడా హ్మ్. అక్కర్లే. ఏటీవీ నైన్‌కో హ్మ్. ఎక్కువ మంది చూసే ఒక ఛానెల్‌కో ఒక 1,00,000 2,00,000 కొంచెం కమర్షియల్ స్లాట్ తీసుకొని మనం వెళ్లి మీరందరూ శాకాహారులు అవ్వండి అని మాట్లాడేస్తే అయిపోతుందా? ఏదో ఒక సినిమాలో ఒక డైలాగ్ చెప్తే అయిపోతుందా? కానీ వ్యక్తిని చేరి మనం. మీరిప్పుడు ఎందుకు మీ ఊర్లో ఒక ప్రోగ్రామ్ పెట్టి అందరికి ఆత్మీయ ఆహ్వానాన్ని పెట్టి పిలిచేదానికిని మీరు ఫోన్‌లు చేసి పిలిస్తే వచ్చేదానికి తేడా ఉండదా? మీరు వెళ్లి కలిసి మాట్లాడితే ఎంతమందొస్తారు? హ్మ్. పలానా హ్మ్. వాళ్ళు వచ్చి ఇచ్చారు అని. అంచేత మనం వెళ్ళాలి. విద్య నేర్చుకోవడానికి సామాన్యుడు విద్యాలయానికి రాకపోతే, విద్యాలయమే సామాన్యుడి దగ్గరికెళ్ళాలి. స్వామీజీ వివేకానంద స్వామి చెప్పిన మాట. అవును. సామాన్యుడు విద్యాలయానికి రాలేకపోతే, హ్మ్. విద్యాలయమే సామాన్యుడి దగ్గరికెళ్ళాలి. మన దగ్గరికి వాళ్ళు రావడం లేదు. ఈ ధర్మం వినడం కోసం, లేదా ధ్యానం తెలుసుకోవడం కోసం. కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. స్కూల్స్‌కి వెళ్ళాలి. పిల్లలున్నారు. హ్మ్. ఎంత వేల మంది పిల్లలు ఒక స్కూల్‌కెళ్తే వందల మంది పిల్లలు దొరుకుతారు. ఒక 10 నిమిషాలు టైం అడిగి, చక్కగా వాళ్ళకి హ్మ్. ధ్యానాన్ని చెప్పి, ఈ సైంటిఫిక్‌గా విషయాన్ని చెప్తే, టీచర్స్‌కి కూడా హ్మ్. అర్థం అవ్వడం కోసం మన దగ్గర కొంచెం అర్థమై మనం అవగాహన చేసుకున్న సబ్జెక్ట్‌ని మనం వాళ్ళకి చెప్పగలిగితే, ఆర్గ్యుమెంట్ హ్మ్. కోసం కాదు. అక్కడ కూడా మూర్ఖంగానే ఉంటారు. వాళ్ళు కూడా వాదిస్తారు. మనం తినడం కోసమే ఇవి పుట్టినయని, లేతే మొక్కలకి ప్రాణం లేదా అని, లేకపోతే అవును. ఇన్ని మనం తినకపోతే వాటి సంఖ్య పెరిగిపోద్దని. ఇలాంటి పిచ్చి అవును. ఆహ్, చాలా లోగా మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అంచేత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, అవగాహన ఉండాలి, మన కరెక్ట్ దగ్గర సార్. ఎనర్జీ ఉండాలి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కోసం కాదు. వాళ్ళుంటారు. టీచర్సే ఎక్కువ మూర్ఖులు. పిల్లలు బా వింటారు. హ్మ్. పిల్లలందరూ వింటారు. నేను ఆ మధ్యన ఒకసారి బొబ్బిలి అనే ఒక ఊర్లో పం పం ప ఎప్పుడు 1887లో పెట్టిన స్కూల్ అంటే ఇంచుమించు ఎన్నో వందల సంవత్సరాల క్రితం. 150, 200 సంవత్సరాల క్రితం పెట్టిన స్కూల్ అది. ఇప్పటికి ఫ్రీగా నడుపుతారు బొబ్బిలి ప్రాంతంలో. హ్మ్. ఆ స్కూల్‌లో మరి అందరికీ సరిపడా హాల్ లేదండి. ఓన్లీ 10థ్ క్లాస్ పిల్లలకే సరిపోతుంది. మా హాల్ ఒక 400 మందికే 400 మంది 10థ్ క్లాస్ పిల్లలు. 400 మందికి. ఓకే. అలాగే నేను ఒక గంట సమయం కాబట్టి, ఆ గంట సమయంలో అందరిని అసెంబుల్ చేసి పెట్టడానికి డే టైము ఎండుంది. ఓపెన్‌లో పెట్టడానికి లేదు కాబట్టి, వాళ్ళ క్లాస్ రూమ్ పెద్దదున్న 400 మందికి చెప్పి, ఈ రోజు నుంచి మాంసం మానేస్తాననే వాళ్ళు నాకు దయచేసి ఒక్కరైనా వచ్చి నాకు ప్రామిస్ చేయండి అని అడిగితే, అందరూ లేచిపోయారు. వెళ్ళిపోతున్నారేమో అనుకున్నాను. అందరూ లైన్ బట్టి వచ్చి, మేము ఈ రోజు నుంచి మానేస్తాం. ఈ రోజు నుంచి మానేస్తాం. నాకు 2, 3 అవర్స్ పట్టింది. అందరూ చెప్పారు. హ్మ్. అందరూ చెప్పిన తర్వాత విని హెడ్ మాస్టర్ ఏమన్నాడంటే, మీరు చెప్తున్నంత సేపు నాకంత నచ్చలేదు కానీ, అంతగా నేను ఎలా మానగలం అనుకున్నాను కానీ, ఇంతమంది పిల్లలు మారినప్పుడు నేను కూడా మానేస్తాను అని ఆయన కూడా వచ్చి ప్రామిస్ చేశారు. అమ్మో! సూపర్. హ్మ్. మనం ఎళ్లి మాట్లాడితే కదా అవుతుంది. అదే మనం ఊరి మీద ఊరికే శాకాహారం జిందాబాద్, బద్రి మహారాజ్‌కి జై, హింస చూడు హంస పకడో ఎవరికి తెలుస్తదమ్మా హంస పకడో అని? మా 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 ఆహ్, ఈ గ్రామాల్లో పోనీ ఇంకా తెలంగాణలో హంస, హింస అంటే ఏదో తెలుసు. చూడు అది మనం వాడే భాష అది. ఇంకొక ఆయనంటారు శాకాహార చక్రవర్తులొస్తున్నారు. అంటే ఏది మనల్ని మనం గొప్పవాళ్ళమని అనిపించుకోవడానికి ఎళ్తున్నామా? వాళ్ళలో మార్పు రావాలంటే మాత్రం మాట్లాడాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ర్యాలీలు సరిపోవు. ర్యాలీల వల్ల వచ్చే ప్రయోజనం చాలా తక్కువ. 1% కూడా లేదు. కానీ మీరు 10 మందిలో మాట్లాడితే కనీసం ఐదుగురు, ఆరుగురు శాకాహారులవుతారు. ఒకరోజు మీరు ర్యాలీ చేస్తే ఒకరు కూడా మారుతారో లేదో నేను చెప్పలేను గానీ, ఒకరోజు మీరెళ్లి 10 మందిని కలిస్తే కనీసం ఒకరైనా మారుతారు. మీ ఎదురుగుండానే మీకే ప్రామిస్ చేస్తారు. మేము ముట్టుకోము. హ్మ్. అసలు ఆ పని చేయాలి అంటున్న ఎనర్జీనంతటిని అక్కడ పెట్టాలి. చాలా పెద్ద పనుంది. కానీ మీరు కూడా బృందం తయారవ్వండి. ఎక్కువ మంది అక్కర్లేదు. ఒక 10 మంది చాలు. గ్రామాలకు వెళ్ళాలి. మీరు అలాంటి ప్రోగ్రామ్ ఏమైనా తలపెడితే నాకు కూడా ఖాళీ ఉంటే నేను వస్తాను. హ్మ్. మంచి పాంప్లెట్ తయారు చేయాలి. చాలా శ్రద్ధగా తయారు చేయాలి. దాంట్లో ఉండే ప్రతీదీ శాస్త్రీయంగా ఉండాలి. చాలా సులభంగా, సరళంగా ఉండాలి. సామాన్యుడికి అర్థమయ్యేలాగా ఉండాలి. ఏదో గ్రాంథిక భాషతోటి మనం
చేసేసి అక్కడెక్కడే ఏదో గ్యాదర్ చేసి అల్లా రక్తాన్ని మాంసాన్ని ఇష్టపడ్డంటే ముస్లింలు ఎంతో మంది ఫోన్లు చేశారు. పత్రిజీ అన్నారు క్రిస్టియన్స్ కి సంబంధించింది, ఇస్లాం కి సంబంధించింది మన దాంట్లో పెట్టద్దు. ఎందుకంటే నువ్వు హిందువువి, మనం హిందువులు. మన ధర్మంలో ఏముందో అది మీరు చెప్పొచ్చు, కానీ అవతల వాడి ధర్మంలో ఏముందో మనం వాళ్ళు చెప్పుకోవాలి. క్రిస్టియన్ మతంలో ఏముందో వాళ్ళు చెప్పాలి, అవును ముస్లింలు కదా! వాళ్ళ మతంలో ఏముందో వాళ్ళు చెప్పాలి. హిందువు హ్మ్. కాబట్టి నువ్వు వాళ్ళ దాంట్లో ఇది ఉంది, నీ భగవద్గీతలో ఇది ఉందని వాడు చెప్పడం కాదు. భగవద్గీతలో ఏముందో హిందువు చెప్పాలి. భగవద్గీతలో హ్మ్. తినొచ్చని ఉంది, తినొద్దని ఉంది అనే విషయం హిందూ ఎందుకంటే అది ఆచరించి కూడా చెప్పాలి అన్నారు. హ్మ్. అన్నప్పుడు నుంచి నేను ఎప్పుడు 2012 నుంచి ఎప్పుడు కూడా నేను ఆ, మన హిందూ ధర్మంలో ఏముందో మాస్టర్స్ ఏం చెప్పారో అవి తప్ప నేను ఇస్లాంలో ఎలా ఉంది, లేకపోతే 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞ షల్ నాట్ కిల్, అవన్నీ దేన్ని చంపొద్దని ఆయన చెప్పారు, ఇలాంటివన్నీ ఇదివరకు పెట్టేవాళ్ళు. వాళ్ళు దాన్ని అంగీకరించరు. చేత మనకేది మనం దేంట్లో పుట్టామో, మనకేది బాగా మనకు సంబంధించిన ఆచరిస్తున్న ధర్మము దాన్ని మనం చెప్పాలి, అది హ్మ్. చేయాలి. చాలా ఎక్కువ పని ఉంది. యెస్. ఇదంతా నా బాధ. మాట్లాడేది ఎందుకనంటే సరిపోదు. మనందరం మొత్తం టోటల్ ఎంటైర్ పిరమిడ్ మాస్టర్లు ఒక ఒక పెద్ద సంకల్పంతో, ఒక పెద్ద ఉద్యమంలాగా మరింత శ్రద్ధతో వారానికి ఒక రోజు మీరు ఒక గ్రామాన్ని పట్టుకుని ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మనిషితోటి మాట్లాడడం చేయాలి. శ్రద్ధగా మాట్లాడాలి, సరిగా మాట్లాడాలి. మాట్లాడుతుంటే మనకు అర్థమవుతుంది ఏం చెప్తే వాళ్ళు అర్థం అవును. చేసుకోగలుగుతారు, వాళ్ళు కన్విన్స్ అవుతారు. వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఎలా చెప్పాలి హ్మ్. అనేది మనకి ప్రాక్టీస్ లో వస్తుంది. కరెక్ట్ అలా సార్. చేద్దాం. ఓకే. తప్పకుండా. నిజంగా ఈరోజైతే చాలా అవగాహననైతే కల్పించారు సార్ మీరు మాకు. ఆహ్, అంటే ఎలా చెప్పాలి అది కాకుండా ఎందుకు మనం చాలా మంది అంటున్నారు. ర్యాలీస్ ఎందుకు చేయాలి? ఎందుకు చేయకూడదు? ఏంటి అనేది నాకు డైలమాలోనే ఉంది యాక్చువల్‌గా ఆ క్వెషన్‌కి ఆన్సర్. సో, ఎల్ ఎందుకు చేయకూడదు అనేది మీరు కన్క్లూజన్ ఇచ్చారు. ఎలా చెయ్యాలని ఇంతకుముందు అరుణజ్యోతి గారు కూడా అలాగే చెప్పారు నాకు. సో, "నువ్వు చేస్తున్న దానికి ప్రయోజనం అంటూ ఉండాలి కదమ్మా" నన్ను అడిగారు మేడం. అంతే అదే కదా. అడిగారు. ఆవిడ వచ్చారు. నేను ఇంటింటి ధర్మ ప్రచార యాత్ర చేస్తున్నప్పుడు అరుణ్జ్యోతి గారు కూడా వచ్చారు. కరీంనగర్ సరే, సరే. వచ్చారు, చూశారు. యాహ్! మీరన్నట్లుగా తప్పకుండా. యెస్ సార్. అంటే మానేయమని కాదు నేను అంటుంటా. ఆ పని మీరు ఇంటింటికి వెళ్ళండి. రోడ్డు మీద అరవనేయండి. రోడ్డు మీద అరిచే నినాదాలు కూడా మీరు ఒకసారి ఆలోచించి చూడండమ్మా. మనం రోడ్డు మీద గొంతు చేర్చుకుని "పాత్రి మహారాజుకి జై" అని ఒక స్త్రీ అరుస్తుంటే ఏం బాగోదు. అది ఏమైనా రాజకీయ స్లోగనా? ఒక హ్మ్. ధార్మిక సంస్థ, ఒక ఆధ్యాత్మిక హ్మ్. సంస్థ ఎంత హ్మ్. హుందాగా, ఎంత హ్మ్. ప్రశాంతంగా, ఎంత బాగా చెప్పాలి, హ్మ్. ఉన్మాదంగా అరిచేస్తే, పెద్ద గొంతుగా వేసుకుని అరిస్తే ఇరిటేషన్ వస్తుంది. పెద్దగా అరుస్తుంటే మీ పక్కన మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? అవును. ప్రశాంతంగా చెప్పాల్సిన మెసేజ్ ని పెద్ద అరుపులతోటి, కేకలతోటి హింసా చూడని మన గొంతు ఎంత ఉందో అంత పెట్టి అరిచేస్తే వినడానికి ఏం బాగుంటుంది? పెద్ద అరుపులు అరుస్తుంటే అది ప్రశాంతంగా అనిపిస్తుందా? అది చాలా చక్కటి హృదయానికి సంబంధించిన విషయం ఇది. హ్మ్. హృదయంలో స్పందన కల్పించడానికి మాట్లాడే మాటలు ఇవి. ఇది హృదయానికి సంబంధించిన సబ్జెక్ట్. ఇది మొరటుగా మాట్లాడేది కాదు. చాలా సున్నితమైన విషయం. సున్నితంగా, జాగ్రత్తగా ఎదుటివాడి హృదయానికి హత్తుకునేలాంటి స్లోగన్స్ ఉండాలి. మరి ఆ స్లోగన్స్ శ్రద్ధ పెట్టడం లేదని బాధ. ఎన్ని లక్షల మంది అసలు మనకి ధ్యానం క్లాసుల కంటే శాఖాహార ర్యాలీలు ఎక్కువ అవుతున్నాయి. ధ్యానం క్లాస్ కంటే 50 మంది రావరేమో కానీ శాఖాహార ర్యాలీ అంటే 100, 200 మంది వస్తున్నారు. అవును. నడవలేని వాళ్ళు రోడ్డు మీద అవును ముసలి సార్. పిల్లలు నడుస్తున్నారు. అది బాధగా ఉంది. యూత్ వెళ్ళాలి, ముసలి వాళ్ళు కాదు. హ్మ్. ముసలి వాళ్ళు మాంసం మానేయండి ఇన్నాళ్ళు తిని ఇప్పుడు చెప్తున్నాడు అనుకుంటారు. పిల్లలు చెప్పాలి, హ్మ్. యూత్ చెప్పాలి. హ్మ్. 30 సంవత్సరాల లోపున్న యూత్ ఈ ఈ ఈ దేశంలో ఒక 100 మంది చాలు మొత్తం ప్రపంచాన్ని మార్చడానికి అన్నారు వివేకానంద స్వామి. ఈ మూమెంట్ లో ఒక వివేకానందుల 100 వారు. మంది యెస్ సార్. మీలాంటి యూత్ 35 సంవత్సరాల వయసున్న యూత్ మీరు చెప్తే కదా బాగుంటుంది. 60, 70 సంవత్సరాల వయసు అయిపోయినోడు వాడుకున్న ఎనర్జీ తోటి ఇప్పుడు నాకు 67 సంవత్సరాల వయసు. అఫ్ కోర్స్ నా ప్రయత్నం నేను చేస్తాను, పెద్దవాడిని అయిపోయాను అనుకోవట్లేదు. బట్ నాకంటే ఆ పిల్లలకి యూత్ చెప్తే ఎంత బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా యూత్ చెప్తే ఎంత బాగుంటుంది. అయ్యా ఇదేం పని,
ఇది చేయొచ్చా? ఇంత ఇంత సెకన్‌కి 255 జీవుల్ని చంపేస్తున్నారు తిండి కోసం ఈ తెలుగు రాష్ట్రాల్లో. సగటున సెకన్‌కి 255. నా మాట పూర్తయ్యే లోపున కొన్ని వేల ఆటిల్ని చంపేస్తున్నారు. ఇప్పుడు మనం సెషన్ మొదలుపెట్టి ఈవేళ ముగించేటప్పటికి కొన్ని ఇంచుమించు ఎన్ని లక్షల జీవుల్ని చంపేస్తున్నారు. ఆ! యావరేజ్ ఆదివారం వస్తే తలుపుల ములావు అని ఉంది ఇక్కడ ఇంటి దగ్గర 45 వేల కోళ్ళని కోసేస్తారు ఒక్క వారం. చుట్టుపక్కల 4, 5 జిల్లాల్లో ఒక ఆటో కొనుక్కున్నా, ఒక బైక్ కొనుక్కున్నా, ఒక పెళ్లి తల పెట్టుకున్నా, ఇంకోటి అనుకున్నా మొక్కుకుంటారంట. మొక్కుకుంటారు. అనకాపల్లి టౌన్‌కి 6 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ రోజు వెళ్తే వాళ్ళకి ఏడాదికి ఒకసారి అది అమ్మవారి జాతర జరుపుకుంటారు. ప్రతి ఇంటి ముందు ఒక మేకని, గొర్రెని కట్టేసి ఉన్నాయి. ప్రతి ఇంటి ముందు. ఏంటిది అంటే నూకాలమ్మ అదేదో అమ్మవారి జాతర మేము మొక్కుకుంటాం. మా బంధువులందరినీ పిలుచుకుని దీన్ని కోసి తింటాం. ఆ యూత్‌ని అడిగాను. అరే మీరు ఇదేం పని? దాన్ని చంపితే ఏమి మూఢ ఆచారం? ఇలా ఇంకా మీరు ఇంత టౌన్‌లో ఉండి అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అనకాపల్లిలో 5 కిలోమీటర్లు, 6 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు, ఒక చిన్న టౌన్‌కి చేర్చిన విలేజ్ అయిన టౌన్‌కి చేర్చుంది. కొన్ని ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు. అలాంటి చోట కూడా ఇంత దురాచారం. ప్రతి ఇంటి ముందు ఒక మేక. ఎంత ఏడుపొచ్చిందో. ఈ పండుగ అయిపోయాక మానేస్తాం. మేము ఆల్రెడీ మొక్కుకున్నాం కాబట్టి దాన్ని తీర్చకపోతే అసలు ఒప్పుకోరు. ఇలా మాట్లాడుతున్నారు. ఒక మేకని కూడా కాపాడలేని పరిస్థితి ఆ రోజు. ఈ మేకని వీటిని వదిలేయండి అని ప్రయత్నం చేసే ఏం మనసు ఏం చేయాలో తెలియలే. అంచేత ఎనర్జీని దాని మీదకి డైవర్ట్ చేస్తే మన ఎనర్జీని కొంచెం శ్రద్ధ పెడితే అవుతుంది. మామూలుగా చదివితే పాస్ అవుతారేమో, కానీ బాగా చదివితే ర్యాంక్ వస్తుంది. డిస్టింక్షన్ లో పాస్ అవుతారు. మామూలుగా చేస్తే ఏం వస్తుందో రాదో తెలియదు. ఫెయిల్ అవుతారో పాస్ అవుతారో. మామూలుగా అందరూ చేస్తున్నారు. అందరిలాగా ఏదో అరుచుకుంటూ పోవడం కాకుండా అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఒక 100 మంది, 200 మంది ప్రతి వారం కనీసం ఒక రోజు, ప్రతిరోజు ఒక గంట, ప్రతిరోజు మీ దగ్గర ఒక ఫోన్ ఉంటది కదా! ఆ ఫోన్‌లో ఒక 10 నంబర్లు ఎవరో ఒకరు ఒక విలేజ్‌కి వెళ్తే ఆ వాలంటీర్లుగా తయారు చేసిన వాళ్ళని వాళ్ళ దగ్గర అడిగితే బోలెడు నంబర్లు ఇస్తారు. డ్వాక్రా గ్రూప్‌లు ఉన్నాయి. డ్వాక్రా మహిళలను అడిగితే బోలెడు నంబర్లు వస్తాయి. వాళ్ళకి అయ్యా నమస్కారం, మేము ధర్మ ప్రచారి చేస్తా మాట్లాడుతున్నాం. నేను అహింస ధర్మం ప్రచారం చేద్దాం అని ఏదో మీరు 4 మాటలు మాట్లాడి వాళ్ళకి చెప్పండి ఈ మాటలు. చంపొద్దు, దీనివల్ల మనకి నష్టం జరుగుద్ది అనే విషయాన్ని అందరి దగ్గరికి చేరాలి. మనం అలా చేద్దాం. ఓకే. ఇది ఎన్ని రోజులమ్మా ఈ ప్రోగ్రామ్? 11 రోజులు సార్. 11 days. 11 days. వెరీ గుడ్. ఓకే. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఈరోజు అయితే అవగాహన కార్యక్రమం జరిగింది అనిపిస్తుంది నాకు. యెస్. అంటే కంపల్సరీ సార్, నేను కూడా ఇది బాధ్యతగా తీసుకుంటాను. అవగాహన కల్పించడానికి నా వంతు ప్రయత్నం నేను కూడా చేస్తాను సార్. నిజంగా ఇదైతే ప్రామిస్ చేస్తున్నా. ఇది ఎప్పటి నుంచో నాకు మనసులో ఉంది. సో ఎలా చేయాలి ఏంటి అనేది ఉంది. సో కాబట్టి నాకు ఇప్పుడే అవగాహనకు వస్తుంది. సో కాబట్టి తప్పకుండా సార్, తప్పకుండా చేస్తాను. రైట్ అమ్మా. నేను ఆగస్ట్ 25 నుంచి కర్నూలు జిల్లాలో క్లాసెస్‌కి 37 వరకు ఆలగడ్డ ధ్యానయజ్ఞం వరకు నేను అటువైపు ఉంటాను. ఓకే సార్. ఆగస్ట్ 25. ఆగస్ట్ 25 ఆళ్లగడ్డకి వస్తున్నారా సార్? 25 నుంచి నేను 37 వరకు కర్నూలు జిల్లాలో అన్ని కేంద్రాలు కలుస్తాను. ఓకే. అలాగే సార్. అలాగే. యెస్ సార్. లీడర్స్ అందరిని కలుస్తాను. ఈ విషయాలు వెల్కమ్ సార్. వెల్కమ్ మాట్లాడుకోవాల్సిన మీకు. యాహ్! వెళ్తాను. యాహ్ ఫ్రెండ్స్, సార్‌తో ఇంకెవరైనా ఏదైనా మాట్లాడతారా? సురేష్ ఉన్నాడు, లావణ్య ఇందులో గారు? కనపడలేదు. సురేష్‌ది మొబైల్ పోయింది కదండీ సార్. ఇంకా వాట్సాప్ వచ్చింది యాక్టివేట్ అవ్వలేదు. వచ్చిందమ్మా. నేను ఇందాక నాతో మాట్లాడు. యెస్ సార్. నాతో మాట్లాడాడు. అవునా సార్. ఓకే. ఫ్రెండ్స్ ఇంకా. ఓకే. నమస్తే లావణ్య సార్. గారు మాట్లాడండి. యాహ్! ప్రతిభ గారున్నారు. మేడం ప్రతిభ గారు మాట్లాడండి. ఓకే.
నమస్తే సార్. నా పేరు ప్రతిభ బెంగుళూరు నుంచి. సార్ వీడియో ఆన్ చేయలేను. పర్వాలేదు. నో చాలా ప్రాబ్లమ్. చాలా చక్కగా చెప్పారు సార్ శాకాహార విశిష్టత గురించి. నేను కూడా ఈ జూమ్‌లో చెప్పాను. కాకపోతే ఒక డౌట్ దానికోసం నేను హ్యాండ్ రైజ్ చేశాను. ఏమంటే ఇప్పుడు మనము ప్రచారం చేస్తున్నాం కదా! జీవహింస మహాపాపం, మాంసాహారము సరికాని ఆహారము అని చెప్తున్నాం కదా! నాకున్న ప్రశ్నను అంతే తర్వాత ఇదివరకే మా బ్రదరు, మా ఫాదర్ అంతా అడిగిన ప్రశ్న అన్నమాట. నాకు కూడా ఉంది ఆ సందేహము. ఇప్పుడు పెంచుతున్నారు కదా! కోళ్ల ఫారాలు కానీ, మేకలు, ఆవులు అన్నీ పెంచుతున్నారు కదా! ఇది తప్పని తెలుసును, తినకూడదని తెలుసును కదా! ఆ పెంచే వాటినంతా ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. ఎన్నో ఉంటుంది కదా! పెంచేది వేళ్ళల్లో. ఆ వాళ్ళు కోళ్ల ఫారం. పెంచుతున్నారా? ఆ! అలా కదా! ఇ ఫాదరో, మీ బ్రదరో ఎవరు అడిగారు? వాళ్ళు పెంచుతున్నారా? ఇదివరకే వాళ్ళెందుకు పెంచాలి దాన్ని? ఇదివరకే పెంచేవాళ్ళు. వాటర్ ప్రాబ్లమ్ ఇంకా ఆపేసాము. అదే. కానీ అదే. అది సహజంగానే ఇంటి దగ్గర కోళ్ళు, మేకలు ఉంటుంది. చుట్టుపక్కల వేరే వాళ్ళు పెంచేవాళ్ళు ఉంటారు కదా! మేకలు ఈ ఆహ్, ఇం ఇప్పుడు మందిరి అని ఉంటారు. వాళ్ళు మేకలు పెంచుతూ ఉంటారు. గొల్లలు అనేసి. ఒకసారి ఆహ్, వినండి, నాకర్థమైంది. అమ్మమ్మ ఒక్క నిమిషం. అట్లా. ఆపేయ్. ఆ! అది అది. చాలా చాలా మామూలు లో ప్రశ్న. ఆ! నేనేమంటానంటే సారాయి దొరుకుతుందని ఎళ్లి తాగేస్తామా? ఆ! ప్రభుత్వం అమ్ముతుంది సారాయి ఎళ్లి తాగుతారా? ఎవడో అమ్ముతున్నాడని మనం ఎళ్లి కొనుక్కు తినేస్తామా? లేతే అమ్ముతున్న వాళ్ళందరూ ఏం చేయాలనేది వాడి తలనొప్పి, ఎందుకు చేయాలి ఆ పని? పండించుకోవడానికి భూముంది. 1600కి పైగా రకాలని పండించి, మనిషికి కావాల్సిన 18 సూక్ష్మ పోషకాలని పుష్కలంగా పండించే గొప్ప భూమి భారతదేశంలో ఉన్న భూమి. ఇక్కడ పండినన్ని పంటలు ఎక్కడ పండవు. మనిషికి కావాల్సిన అన్ని పూర్తిగా సమృద్ధిగా ఇచ్చే ఆహారం దొరుకుతున్న ఈ దేశంలో 1600కి పైగా రకాలు పండుతాయి. మీరు జర్మనీ వెళ్తే అక్కడ చెరుకు ఉండదు, మామిడి ఉండదు, వేప ఉండదు, ఏముండదు, ఒక బంగాళాదుంపలు తప్ప. ఆ భూమిలో ఏమీ పండవు. వాళ్ళు ఏ మేకలను, గొర్రెలను పెంచి తిన్నారు అంటే అర్థం ఉంది కానీ, ఇన్ని పండుతున్నాయి. తినడానికి ఇన్నున్న చోట కోళ్ళు ఫారాలు పెట్టుకున్నాం కాబట్టి అవి ఏమవుతాయి? మేకల ఫారాలు పెట్టుకున్నాం కాబట్టి ఏమవుతాయంటే, అది చాలా మూర్ఖపు ప్రశ్న. ఎందుకు పెట్టుకోవాలది? వ్యవసాయం చేసుకోమనండి, వ్యాపారం చేసుకోమనండి, చదువుకోమనండి, ఇంకో పని చేయమనండి. ఇదే చేయాలా? ఇదే బతకాలా? వాళ్ళు చేస్తున్నారు కదా! అవేమైపోతాయి? ఏం ప్రశ్న ఇది? ఎలకల్ని మనం తింటున్నామా? ఎలకల జనాభా పెరిగిపోకుండా ఉండడానికి. కుక్కల్ని మనం తింటున్నామా? కుక్కల జనాభాని ఆపడం కోసం. డైనోసార్స్ ని మనం తిన్నామా ఈ భూమి మీద లేకుండా చేయడం కోసం. నేచర్ దేన్ని చెయ్యాలో అది క్రియేట్ చేస్తుంది. మనం డిస్ట్రక్ట్ చేయడానికి రాలేదు. చాలా చాలా భయంకరమైన మూర్ఖత్వపు ప్రశ్నలు అవి. మేము అవి ఏమైపోతాయి? వాటిని తినాలి కదా! వాటిని మనం పండిస్తున్నారు కదా! అవన్నీ ఏమైపోతాయి? అది పరిశ్రమ అండి. కోళ్ళని పెంచమనండి. వాటికి తిండి పెట్టడం కోసం. మీ దగ్గర ఉన్న ఆటిలకి తినడం కోసం వాటిని పెంచడం కాదు. వాటిని బతకడం కోసం వాటికి పెట్టండి. అంతేగాని కోళ్ళ ఫారాలు పెట్టాం. కోళ్ళ ఫారాలు అసలు పరిశ్రమ ఏంటి? తప్పు కదా అది. అన్ని లక్షల కోళ్ళని దారుణంగా చంపేసి, కోట్ల కోళ్ళని చంపేసి, హింసపెట్టి మేము అది చేస్తున్నామంటే దాని ఫలితం మొత్తం మన నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తుంది? చేత అడిగే వాళ్ళకి ఏమాత్రము అర్హత లేదు, అర్థం లేదు. చాలా ఘోరమైన ప్రశ్న అది. ఇంకొకటి సార్ ఏమంటే ఇప్పుడు తెలియకుండా పెంచేస్తున్నాము. మన దగ్గరుంది. ఒక 100 కోళ్ళో, 1000 కోళ్ళో ఉంది. ఇప్పుడు మాంసాహారము పాపాహారం అని తెలుసును. తినకూడదని తెలుసును. వాటిని ఇంకా ముందరికి వాటిని పోషించే శక్తిను ఉండదు. ఆ గుడ్లు పెడుతూ ఉంటే దాన్ని గూడా పారేయడము కుదరదు. అమ్మడము కుదరదు. అలాగని వాటిని వదిలేయడం కుదరదు. ఆ పరిస్థితిలో ఏం చేయాలి అనేది ఇంకొక ప్రశ్న. వదిలేయడం ఎందుకు కుదరదు? వాటిని పెంచండి, వాటిని పెరగనీయండి. మీ పిల్లలైతే ఏం చేస్తారు? మీ పిల్లలైతే ఏం చేస్తారు? ఇప్పుడు ఒకరు ఇద్దరు అంటే మీరు మనం సాకుతాము చివరి వరకి. వందల్లో, అవునమ్మా, వేలల్లో ఏముంది ఇంకా కోళ్ళున్నప్పుడు ఆ ఏం వృత్తిగా చేయాలి చేయకండి. అని. వృత్తిగా అదే. చేయకండి. దాన్ని చంపొద్దు. ఆ! ఇక్కడ మాకు పాడేరు దగ్గర పెట్టుగొడలోని ఒక గిరిజన గ్రామం ఉంది. ఆ! వాళ్ళు గొర్రెల్ని, కోళ్ళని పెంచేవారు ఇదివరకు. వాటిని అమ్మేవారు. మొత్తం గ్రామం అంతా శాకాహారులు అయిపోయారు. ఇప్పుడు వాటిని మానేశారు వాళ్ళు. వాటి దగ్గర ఉన్నట్లు చంపేయలేదు. అవి పెద్దవైపోయి, ముసలివైపోయి, ఇప్పుడు మీ ఇంట్లో ఒక పెట్ డాగ్ ఉందనుకోండి, ఏం చేస్తారు? ఆ పని చేయకండి అమ్మా. వాటికి పెట్టండి. వాటిని తినడం కోసం చంపకండి. తినడం కోసం అమ్మకండి. అదే సార్ ప్రశ్న. ఇప్పుడేం చేయాలి అనేది ప్రశ్న. వందల్లో, వేలల్లో ఉంటుంది కదా! ఇప్పుడు దాన్నేం చేయాలి? అమ్మను అమ్మకూడదు, చంపకూడదు. పోషించేంత ఈ శక్తినే పోషించండి. ఉండదు. ఆ! ఏమైందమ్మా? ఎందుకు పోషించలేరు? మీరు ఆ! మానేసి పెట్టండి.
మీరు తినడం అదే మానేసి ఇంకో పూట అట్లా పెట్టండి అమ్మా. అదే ప్రశ్న సార్. చంపి తినేస్తామా? చంపడానికి అమ్ముతామా? మన ఇంట్లో పిల్లలు 10 మంది ఉన్నారని 10 మంది పిల్లల్ని నేను పోషించలేనని ఒకళ్ళనే పెంచుకున్న తమ్ముడిని అమ్మేస్తామా? ఇంట్లో మీతో పాటు పెరిగినవి పెంచండి. ఓకే. ఓకే సార్. అదే సార్. ఇప్పుడు మామూలుగా లేయర్స్ అయితే గుడ్లు పెట్టేవైతే అది రోజు పెడుతూనే ఉంటుంది కదా! లేదమ్మా, దాన్ని వృత్తి గురించి మాట్లాడకండి అమ్మా. అదే సార్. అది నాన్ సెన్స్ విషయము, దాని గురించి మాట్లాడకండి. అదే సార్. చాలా చిన్న సమస్య. నేను అంటున్నది ఇది పెద్ద సమస్య. ఓకే. పెద్ద సమస్య అమ్మా. అదేదో ఏదో ఒకటి ఉంటుంది కారణం. కారణం లేకుండా ఏమీ లేదు. కానీ ఆ జీవుల్ని తినడం కోసం చంపడం ఘోరం. ఇది కుదరదు, చేయకూడదు. తెలుసుకున్న మనం ఆ పని చేయకూడదు. దాని గురించి మనం పెద్ద చర్చ అక్కర్లేదు. మీ ఇంట్లో ఆ కోళ్ళని మేకల్ని పెంచండి. రోడ్డు మీద ఉన్నట్లు పెంచండి. మేము ఇక్కడ అడవిలో నేను కొన్ని వందల ఆవులు వదిలేస్తారు, ఆవుల్ని పశువుల్ని వదిలేస్తారు. వాటన్నిటికీ నేను గడ్డి తెచ్చి పెడతాను. ఎలా పెంచడం అంటే మనం పెంచుతుంటే ప్రకృతి ఇస్తుంది, ఏమి ఇవ్వాలి అది. కొన్ని వందల మందికి మనం ఆహారం పెడుతున్నాం. ఎలా వస్తుందంటే మీరు పెడుతుంటే వస్తుంది. మీరు పెంచండి, మీకు కావాల్సింది సృష్టిస్తుంది. కానీ మీరు చంపేస్తే మీరు చాలా చాలా తరతరాలు అనుభవించాలి ఆ కర్మ. వాటిని బాధ పెడితే బాధ వస్తుంది. వాటిని పెంచితే కాపాడే అవకాశం మీకు వచ్చింది. 100 ఆటలను పెంచే అవకాశం మీకు వచ్చింది. 1000 ఆటలను పెంచే అవకాశం వచ్చింది. పెంచండి, వాటికి ఆహారం పెట్టండి. అవి ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు ఇద్దరు అయితే పెంచగలం ఉన్నట్లు. అందుకని మనం అమ్మేద్దాం, చంపేద్దాం, గుడ్లు పారేద్దాం. గుడ్లు మనం మీరు ఆ గుడ్ల నుంచి పిల్లలు వస్తాయి, అవి తయారు చేసుకుంటాయి. వాటిని వదిలేయండి. కోళ్ళు ఫారాల్లాగా పెట్టొద్దు. ఓకే. థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా ఇందుమతి. థ్యాంక్ యూ Yes, వెరీ మచ్. sir. సార్ 1 సెకండ్ సార్. నమస్తే సార్, నా పేరు లావణ్య సార్. రియల్ గా మీరు చెప్తుంటే నాకు పత్రిజీ సార్ చెప్పింది గుర్తొచ్చింది సార్. ఇలానే సార్ ఒక దగ్గరికి వెళ్ళి చికెన్ షాప్ అతనికి చెప్పాడు, జీవహింస మహాపాపం అని చెప్పిన సెకండ్ లోనే తను అది బంద్ చేసి అది తీసేశారు. రియల్ గా వాళ్ళు అంటే తీసేసినాక వచ్చిన అమౌంట్ తోని ఒక దగ్గర ప్లేస్ కొనుక్కున్నారు. తర్వాత అది కోట్లకి వెళ్ళింది ఆ ప్లేస్ తనకి. అంటే చికెన్ షాప్ ని జీవితాంతం చేసిన అతను అంత సంపాదించకపోయేటోడు. ఆ ప్లేస్ పెట్టి ఆ ప్లేస్ తర్వాత పెరిగింది. దాని తర్వాత ఫైనాన్స్ కూడా ఎదిగా. మీరు అన్నట్టు మనము చెయ్యాలనుకుంటే అంటే మనం మంచి చేయాలని వెళ్తుంటే మనకు ప్రకృతి కానీ అన్ని సహకరిస్తాయి, అన్ని మనకు మంచి జరుగుతాయి. అమ్మా అందులో కడపలో మనము ఒక్క నిమిషం. కడపలో మహేశ్వర రెడ్డి, మన కడప జిల్లా ప్రెసిడెంట్ గా ఉండేవాడు. కడప ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఆయన, ఉండేవాడు. ఇప్పుడు కొంచెం ఆయన వ్యాపారాలు బిజీ అయ్యారు. ఆయనకి చదువు లేదు. వాళ్ళకి ఒక మాంసం కొట్టుకునే మాంసం దుకాణం, దాంతో పోషణ. పెద్ద కుటుంబం, అన్నగారు చనిపోయారు. ఆ ఫ్యామిలీని, ఈయన పిల్లల్ని అందరినీ పెంచుకోవాలి. ఆయన ఇంకో వృత్తి రాదు, మాంసాహారం వ్యాపారమే చేసేవాడు. తల్లిగారు మన మెడిటేషన్ లోకి వచ్చింది. ఆ అబ్బాయికి మాంసం కొట్టు ప్లస్ మాంసం పులావ్ బిర్యానీ తయారు చేసి అమ్మడం ఆ చిన్న హోటల్. దాంతో ఆయన వేలు సంపాదించేవాడు. రోజు మాత్రలు వింటుంటే తల్లి అంది, నాయన వద్దురా మాంసం మానేద్దాం అని ఏదో చెప్పి, మాంసం మానేస్తే జబ్బు తగ్గుద్ది, నాకు తగ్గింది అని ఏదో చెప్తే మొత్తం మీద తల్లి మీద ఉన్న గౌరవంతో అతను ఏం చేశాడంటే మెడిటేషన్ మొదలు పెట్టాడు. తర్వాత మాంసం కొట్టు ఆ హోటల్లో ఎవరికైనా అమ్మితే మళ్ళీ వాళ్ళు ఆ పని చేస్తారని ఎంతో పేరుంది అతనికి. ఆ షాప్కి పలానా వాడు మాంసం కొట్టుకెళ్తే మంచి మాంసం ఇస్తాడని ఏదో పేరుంది. అది వేరే వాడికి అమ్మకంట ఆయన మొత్తం తీసేశాడు. ఈవేళ కడపలో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఉంది. కొన్ని లక్షల రూపాయలు సంపాదించాడు. ఆయన పిరమిడ్ కట్టారు. చాలా కోటీశ్వరుడు అయిపోయాడు. అప్పుడు అన్ని జబ్బులు ఉండేవి, దానివల్ల కోట్లు లక్షలు వచ్చేవేమో, కానీ అవి లేదు. అలాగే మాకు ఇక్కడ మండపేట అనే చోట సుబ్బారావు అని తూర్పుగోదావరి జిల్లాలో ఆయన ఒక మాంసం దుకాణమే, ఆయన కూడా ఇలా కొట్టు అమ్ముకునేవాడు. ఇవాళ అది వద్దని ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆ ఊర్లో ఆయన గ్రామంలో ఆయన ఇంటి మీద ఒక పిరమిడ్ కట్టుకున్నాడు. అది సరిపోదు అనుకుని ఆ మాంసం తప్ప వేరే అమ్మలేరు. వాళ్ళు చాలా ఎస్టీ వర్గానికి చెందినవాడు. రాజమండ్రి దగ్గరలో ఒక గ్రామం, ఊర్లో కామన్ ప్లేస్ ఒకటి కొని అతను సొంత డబ్బుతోటి మళ్ళీ ఒక పిరమిడ్ కట్టాడు. ఇవాళ రాష్ట్రం అంతా ప్రచారం చేస్తున్నాడు. ఆయన పేరు సుబ్బారావు. వడ్లమూరు, ఆ గ్రామం పేరు వడ్లమూరు.
మండపేట దగ్గరలో. వాళ్ళు చేసే వృత్తిది, వాళ్ళు బతికే అది. కానీ దాన్ని కూడా వదులుకొని ఏమైనా పని ఏదో చేయని అని ఏదో ఇంకోటి వ్యాపారం చేసుకుని కిరాణా వ్యాపారం ఏదో చేసుకుంటున్నాడు, చక్కగా ఉంది. అంతకంటే ఎక్కువ డబ్బు కంటే కూడా మనశ్శాంతి, అనారోగ్యం, జబ్బులు తగ్గడం ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక జీవి పట్ల బతకడం అనేది చాలా హీనం అని మన దేవుళ్ళు చెప్తే, మన వేదం చెప్తే, మన మహనీయులు చెప్తే ఇంకా దాని గురించి ఆలోచన చేయక్కర్లేదు. నీకు చెప్పింది రైట్ అమ్మా. ఇటు వయసులని ఎగ్జాక్ట్లీ సార్. చెప్పే వాళ్ళు ఉంటే మారుతారు, చెప్పే వాళ్ళు లేకే తింటున్నారు. బద్రి గారు వెళ్ళి చెప్పారు. నాకు ఎంతో మందికి నాకు ఈ అనుభవం ఉంది. మాంసం కొన్ని అమ్మేవాడిని ప్రతి వాడిని నేను కలుస్తాను. కలిసి దీనివల్ల నీకు ఎంత సంపాదిస్తున్నావు, ఏమొస్తుంది, ఈ పని మానేసి నువ్వు కూరగాయల దుకాణం పెట్టుకోలేదు, ఇంకో వ్యాపారం చేయి, దీనివల్ల నీ పిల్లలకి ఏం సుఖం ఉండదని వాళ్ళకి చెప్పేలాగా చెప్పడం అనేది నేను చేస్తాను ఉన్నాను. మారుతారు, చెప్పాలమ్మా. రియల్ గా Yes. సార్ మీరు చెప్తుంటే అంటే కొన్ని చాలా క్వశ్చన్స్ సార్, కొన్ని కాదు ఎంతో మంది ఎన్నో అడిగే క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ దొరికాయి సార్. అంటే ఇవి తింటేనే మాకు ఎనర్జీ, ఇవి లేకుంటే బతకలేమనడంలో మనకి ఎన్నో పండుతాయి. అంటే 36,000 రకాలు ఉండగా ఇదే కావాలా మనకని. సారా దొరుకుతుంది కానీ అయితే పోయి తాగం అంటే మనకు అది హెల్త్ ప్రాబ్లం అని మనం అది వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా కూడా తాగం. గవర్నమెంట్ మరి ఇదెందుకు అమ్ముతుందమ్మా. మరి వెళ్ళి నాతో చాలా మామూలుగా మంది ఫ్రీగా అనేవారు, ఇచ్చినా కూడా అవును కాదు నాతో అనేవారు, ముందు మాంసం దుకాణాలని బంద్ చేయమనండి అనేవారు. అయ్యా సారా అమ్ముతున్నాడు, సారా అమ్ముతున్నాడు అని మీరు వెళ్ళి తాగుతారా? మాంసం దుకాణం పెట్టుకున్నాడని మీరు వెళ్ళి తింటారా? మీకు తెలుసు కదా, మీరు మానేయండి. వాడు మానేయాలని వాడికి చెప్తాము, మీరు చెప్పండి వాడికి కూడా అని చెప్పేవాడిని. అందుకని అక్కడ వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని ఆపేయమనండి, మేము పెంచుతున్నాం కాబట్టి ఎలాగా, ఈ ప్రశ్నలు ఇది కాదు. మనలో మనం Definitely గా పని చేయొద్దు. ఎగ్జాక్ట్లీ సార్. అవును, మన వాళ్ళు అనుకుంటే ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నా మన వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం మనం ఒక పూట తినకుండా వాళ్ళకు పెట్టాలనుకుంటాం కాబట్టి, అలానే ఎన్నున్నాను కాదు మనం ఉంది కాబట్టి మనం పెంచాలి, వాటిని చంపకుండా మనం చూడగలగాలి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ సార్, ఎవ్రీథింగ్ అంటే మీరు అన్నట్టు ర్యాలీలలో కాదు ఎంతమంది మారారు, మన ద్వారా ఆ రోజు ఒక్కరు మారారా, మనం క్వశ్చన్ చేసుకొని మనం మార్చగలిగితే అది మనకు కావాల్సింది. సరిపోరు, మనం ఒకరు ఏదైతే ఎంత పెట్టాం ఒక్కరు యా మారినా సరిపోదు, మొత్తం బాధ్యత మనదే. మొత్తం మనం అందరికీ. మార్చాలి 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం మారుస్తాం. అంటే మనం ఇంత అవును. ర్యాలీలో వెళ్తే ఏంటంటే నాకు పాజిటివ్ అనిపిస్తుంది, ర్యాలీలో పోతే అంత అనిపిస్తుంది. అంటే మనం మన ద్వారా ఒక రోజు ఒకరిని మార్చగలిగామంటే ఇంకెంత ఎనర్జీ పొందగలుగుతాం, ఇంకెంత చేయగలుగుతాం, అది తెలుసుకొని చేయాలి. చాలా చాలా చెప్పారు సార్, రియల్ గా ఎవ్రీ పాయింట్ ఎక్సలెంట్ సార్. ఈ వీడియో మేము రియల్ గా ఇది షేర్ చేస్తే అందరికి ఉన్న డౌట్స్ పటాపంచలు అయిపోతాయి. అందరూ మారడానికి కాదు మారుతారు, మరొకరిని మార్చుతారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. ఇందు మేడం. సార్ నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ మీకు టైం ఉందా మాట్లాడొచ్చా సార్? ఓకే. మేడం ప్లీజ్ మేడం కంటిన్యూ చేయండి. నా పేరు శాంత శ్రీనివాసన్, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. చాలా అద్భుతంగా ఉండేది సార్ ఈ రోజు మీరు ఇచ్చిన అవేర్నెస్. నిజంగానే శాఖాహార ర్యాలీలో పోయినప్పుడు సేమ్ మీరు ఏం చెప్తారో ఇదే నాకు కూడా అనిపించేది సార్. ప్రతిసారి కూడా మళ్ళీ దాంట్లో వచ్చి ఏదో మ్యూజిక్ లాంటి డమరుగాళ్ళు పెట్టుకొని వీళ్ళు ఏదో సౌండ్లు పెట్టుకొని అసలు మనం ఏం చేస్తామో ఎవరికి తెలియకుండా ర్యాలీలు చేస్తారు సార్. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో హంస పకడో హింస చూడడం అంటే అసలు ఈ పదాలు ఎందరికి అర్థమవుతుంది, మనం ఎందుకు దీన్ని ఘోషణ చేస్తున్నాము, ఎందుకు వీళ్ళు దీన్ని అవేర్నెస్ లో తీసుకురాకపోతున్నారు, ఇది నిజంగానే చాలా నాకు కూడా ఇది చాలా రోజుల నుంచి నాకు కష్టంగానే ఉండింది సార్. అసలు నేను చెప్పినాను కూడా ఇక్కడ శాఖాహారాలు చేసే వాళ్ళు అందరి దగ్గర కూడా ఇదే మాట మాట్లాడినాను. మీ ఎలా అవుతుందా ఏం పెట్టద్దండి, కొన్ని చెప్పేదాన్ని సైలెంట్ గా పక్కలో ఉండే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. మీరు చెప్పే స్లోగన్ మనసులు నోట్లో నుంచి చెప్పండి, మైకులు పెట్టుకొని మీరు అరుచుకొని మీరు డాన్స్లు ఆడుకొని మళ్ళా ఇంకోటి ఏదో ఒక సెలబ్రేషన్ ప్రతిసారి చెప్పినారని ఆయన చెప్పిన అసలు అర్థం పరమార్థం రెండు ఎవరికి అర్థం అవుతలేదు సార్. వీళ్ళే వేరేలాగా అర్థం చేసుకుని దాని పార్టీ లాగా చేసుకుని వీళ్ళు డాన్స్ ఆడుకొని వీళ్ళు సౌండ్లు పెట్టుకొని వీళ్ళు అరుస్తా ఉంటే ఒక్కో చోటు పోయినప్పుడు మనం కోళ్ళని కాపాడదని పోయినామా భయపడినా తెలియదు సార్. కోళ్ళనే కదా, నిజమే. అది భయపడడానికి వెళ్తున్నాం, మనం చూసి భయపడిపోతాయి. అర్థమవుతుంది అసలు ర్యాలీలు ఎందుకు చేస్తా ఉన్నారు, మీరు ఇంత డబ్బులు పెట్టి ఏదో చేస్తే మంచిది మళ్ళీ ఫొటోస్ సౌండ్లు డాన్స్లు ఇంత తప్పితే దాంట్లో మనకి దానికి అర్థము పరమార్థం మనం చేసే కార్యం నిజంగానే రీచ్ అవుతా ఉంది వాళ్ళ వరకు,
మనసులో పోతా ఉందా అనేది ఆలోచన చాలా మందికి లేదు సార్. నిజంగానే చెప్పాలంటే ఇది చాలా అద్భుతంగా మీరు అవేర్నెస్ ఇచ్చినారు సార్. ఈ అవేర్నెస్ కోసమే అసలు నేను కూడా చాలా మంది ఇది మాట్లాడాలని ఎవరి దగ్గరైతే నేను క్లాస్ లేదని నాకు దొరికిన అవకాశంలో మీరు చెప్పిన మాటలు, పత్రి సార్ చెప్పిన మాటలు, మళ్ళా మన మాస్టర్స్ ఎవరు ఇంత నీట్ గా చెప్పగలుగుతారు, ఈ అవేర్నెస్ ఇవ్వగలుగుతాం. అసలు లాస్ట్ టైం కూడా మీరు పత్రి సార్ చెప్పిన మాటలు చెప్పినప్పుడు అవన్నీ చాలా మందికి రీచ్ చేయాలనేసి ఒక ఆశ మీద పెట్టుకున్నాను సార్. చాలా అద్భుతంగా ఉంది ఈ వీడియో. యూట్యూబ్ లేదని అనుకున్నా. ఎందుకు మేడం ఇది యూట్యూబ్ లేదా దీంట్లో? యూట్యూబ్ యూట్యూబ్ చెక్ చేశాను. యూట్యూబ్ లింక్ లేదని అనుకున్నాను. అది ఉంటే చాలా మందికి ఉపయోగం అవుతుందేమో అని అనిపించింది సార్. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క శాఖాహారికి ఇది పంపించాలి. మన ర్యాలీలు చేసే వాళ్ళకి పంపించాలి. శాఖాహార ర్యాలీ అంటే ఏమని వాళ్ళకి అర్థం తెలవాలి ఫస్ట్. ఏదో వచ్చినాము చేసినాము, మనకి పత్రి సార్ చెప్పిన ర్యాలీ చేస్తే మీకు మంచిది అవుతుంది, సేవ్ చేస్తే మీకు పుణ్యం వస్తుంది. దీంట్లో నిజంగా సార్ పిరమిడ్ మాస్టర్స్ కూడా ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ అనేది లేకుండా పోయింది సార్. అసలు సేవ్ చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం కోసం చేస్తుంది. అసలు ఏదో గుండు కొట్టిస్తే పుణ్యం వస్తుందని ఎలాగైతే మూఢనమ్మకం అనుకుంటామో సేమ్ ఇదే అంతే. ర్యాలీ సేమ్ చేస్తే ఆల్మోస్ట్ అందరూ అలాగే చేస్తున్నారు సార్. నేను అబ్జర్వ్ చేస్తున్నది అమ్మా కూడా అదే. కొంతమంది ర్యాలీస్కి అయితే వెళ్ళినప్పుడు. ఏమనేవారంటే మన వైబ్రేషన్ అట అలా నడిస్తే మన వైబ్రేషన్ తో వాళ్ళు శాఖాహారులు అయిపోతారట. అరే మీ ఇంట్లో మీ పిల్లలే తింటున్నారు. పత్రి గారు వాళ్ళ అన్నగారే తిన్నారు అని ఆయనే చెప్పారు. ఆయన వైబ్రేషన్ అన్నగారిని మార్చలేదు కదా. వైబ్రేషన్స్ ఇవన్నీ చాలా ఆ, ఏమి ఎక్కడ శాస్త్రీయత అది? నిజం సార్. ఎలా ఎలా మారిపోతారు? కృష్ణుడు వెళ్ళి దుర్యోధనుడు చెప్తే మారాడా? సీతాదేవి వైబ్రేషన్ లేదా? రావణుడు మారిపోయాడా? నిజంగా కాన్షియస్నెస్ భగవద్గీత బోధిస్తే కృష్ణుడు వెళ్ళి రాయబారానికి వెళ్ళాడు, అయిందా? భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, దుర్యోధనుడు పుణ్యం వినలేదు, దుశ్శాసనుడు, అంతమంది వేల మంది కౌరవులు అందరూ ఉండగా కృష్ణుడు వెళ్ళి స్వయంగా వెళ్ళి భగవంతుడే అక్కడ ప్రత్యక్షమై చెప్తే విశ్వరూపాన్ని చూపించిన వాళ్ళకి వచ్చింది జ్ఞానం. చెప్పాలి కదా. నోరు తెరిచి మాట్లాడాలి సార్. చాలా చాలా అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మన వైబ్రేషన్, మనం నడిస్తే మన పాద స్పర్శ ఏమనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు కూడా అదే, వాళ్ళు కూడా మీలాంటి భగవంతులే. వాళ్ళు నడుస్తున్నారు, తినేవాడు కూడా భగవంతుడే, వాడికే ఆ వైబ్రేషన్ ఉంది. వాళ్ళు మనం మేల్కున్నాము, వాళ్ళు నిద్రపోతున్నారు, అంతే తేడా. మనం ఏదో మహా పవిత్రులము, వాళ్ళందరూ అపవిత్రులు, మన పవిత్రత వాళ్ళకి వెళ్ళిపోద్ది మన వైబ్రేషన్ చూస్తేనే. అది ఎంత అశాస్త్రీయంగా ఉంది. ఏమనుకుంటున్నాం మనం అంటే? ఎందుకంటున్నానంటే అమ్మా, నేను పత్రిజీ జ్యోతి తీసుకుని వెళ్ళినప్పుడు శాఖాహార ర్యాలీకి చేయనివారు. అయ్యా జ్యోతి తీసుకుని, పత్రిజీ చైతన్య జ్యోతి తీసుకుని ఆ ప్రోగ్రామ్ కి అందరూ రండి అని ఇన్వైట్ చేయడానికి నేను వెళ్తే ఆహ్వానించడం కోసం, ఆ జ్యోతిని రిసీవ్ చేసుకోవడం కోసం వచ్చేవారు. వచ్చి ఈ స్లోగన్స్ ఇచ్చేవారు. అరే ఏం పని, మీరేం స్లోగన్ ఇస్తున్నారు? నేను మిమ్మల్ని పిలవడానికి, పత్రిజీ చైతన్యాన్ని తీసుకున్న జ్యోతి రూపంలో తీసుకుని వచ్చి మిమ్మల్ని పిలవడానికి నేను వచ్చాను. వచ్చిన పనిది, చేసే పనిది. మీరు శాఖాహార జిందాబాద్ అంటారేంటి? శాఖాహారానికి జిందాబాద్ ఏంటి నాకు అర్థం కాదు. మనం కూరగాయలను ప్రమోట్ చేస్తున్నామా? శాఖాహారం ఏంటి అసలు? శాఖాహారాన్ని ప్రమోట్ చేయడానికి వచ్చామా? మనకి ఏది మంచో చెప్పడానికి వచ్చామా? వాటికి ఏమి అన్యాయం జరుగుతుందో అది చెప్పడానికి వచ్చామా? ఇది కొంచెం ఆలోచించండి దయచేసి. వాటి కోసం మనం చేస్తున్నామా, మన కోసం చేస్తున్నామా? మనకి ఏది మంచో ఏది చెడో అది కాదు చెప్పడానికి వస్తా. వాటి పట్ల జరుగుతున్న అన్యాయము, వాటి పట్ల జరుగుతున్న ఘోరము, దాని పట్ల అవేర్నెస్ కల్పించాలి అనే దీనికోసం. మనకు మంచి చెడ్డ పక్కన పెట్టండి. నిజంగా మనకు మంచి జరిగినా కూడా మాంసం తినకూడదు. మనకు మంచి అనుకుందాం, ఆయన దాన్ని చంపిస్తండి వేంటి. అది అది మనం చెప్పాలి. మనకు తెలుసుకున్నాం కాబట్టి చెప్పాలి. బాగుంది, మీ అవేర్నెస్ బాగుంది. మాట్లాడాలి సార్. మన నోరు మాట్లాడినప్పుడే చేరినప్పుడే దీనికి అవేర్నెస్ ఇవ్వగలుగుతాం సార్. ఇది 100%. అవునమ్మా. ఈ ఎనర్జీ అంతే. నేను ఎందుకు కొంచెం బాధగా మాట్లాడాను అంటే విమర్శించడానికి కాదు. ఇంత ఎనర్జీని మనం మనుషుల్ని చేరడానికి పెడితే ఎంత బాగుంటుందమ్మా. ఆ ర్యాలీ చేసే టైంలో 1 గంట ర్యాలీ చేసి 4 గంటలు గొప్పగా చేసామని మనం అర్చేసి మనమే గొప్పగా క్లాప్స్ కొట్టేసుకుని గొప్పగా చేసామని అనుకుని వెళ్ళిపోతే ఏంటిది? ఆ ఎనర్జీని మీరు ఒక గ్రామం వెళ్ళి, ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడి,
10 మంది స్కూల్కి వెళ్ళి ఒక పిల్లలకి మాట్లాడి జాగ్రత్తగా మాట్లాడితే ఎంత ఉపయోగం ఉంటుంది కదా. పని చేయాలి, అందరం చేస్తే కానీ సరిపోదు కదా అని అంటున్నాను నేను. ఒక్కడి వల్ల కాదు కదమ్మా. సార్ చేద్దాం, అందరూ పర్వాలేదు. ప్రయత్నం చేయాలి. మన వాళ్ళకి మనం నాకైతే అనిపించింది అంటే చెప్పమంటారా, నేను అర్థం చేసుకున్నది మన ధార్మిక సంస్థలకి చెప్పడం అంత అవసరం లేదు. వీళ్ళకి అన్ని తెలిసిపోయాయి అనుకుంటారు కాబట్టి మామూలుగా ఏమీ చెందిన వాళ్ళకి చెప్పడమే చాలా మంచి పని. లేదంటే వాళ్ళకి చెప్పాలి. వీళ్ళు ఎలాగ శాఖాహారులే, వీళ్ళు ఏం చేయాలో వాళ్ళకి చెప్పడం